హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మనం డీమన్ స్లేయర్ ఇన్ఫినిటీ క్యాసిల్ పార్ట్ 1 మూవీ తర్వాత స్టోరీని అయితే కంటిన్యూ చేద్దాము. అప్పర్ మూన్ 2 కి కనావుకి అయితే రివెంజ్ బ్యాటిల్ అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ అంతేకాకుండా ఈనోస్కి అయితే అప్పర్ మూన్ తో బ్యాటిల్ అయితే ఎంటర్ అవుతాడు. అండ్ ఈనోస్కి చేసే మూవ్స్ అయితే చాలా ఇంక్రెడిబుల్ గా ఉంటాయి. ఇట్లాంటి స్టఫ్ చాలా అయితే ఈ వీడియోలో ఉంది. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వీడియోలోకి వెళ్లే ముందు ఇన్ఫినిటీ క్యాసిల్ మూవీలో ఉన్న స్టఫ్ ని అయితే ఒకసారి రీక్యాప్ చేద్దాము. షినోబి వర్సెస్ డోమా, జెనిట్సు వర్సెస్ కగాకు అండ్ టాంజిరో గ్యూ వర్సెస్ అకాజా. ఈ 3 బ్యాటిల్స్ అయితే జరుగుతాయి. ఈ 3 బ్యాటిల్స్ ఎండ్ కూడా అయిపోతాయి. అండ్ కనావో షినోబు డెత్ చూసి అప్పర్ మూన్ 2 తో అయితే రివెంజ్ బ్యాటిల్ అయితే స్టార్ట్ చేస్తుంది ఈ చాప్టర్ లో. సో చాప్టర్ లోకి వెళ్ళిపోతే మన కనావో మైండ్ వాయిస్ లో వస్తూ ఉంటది. నాకు గూస్ బాంబ్స్ అయితే ఆగట్లేదు. ఇతనేంటి ఇంత స్ట్రాంగ్ గా ఉన్నాడు. నేను ఇప్పటి వరకు ఇంత స్ట్రాంగెస్ట్ డేమన్ అయితే కలిసిందే లేదు. నేను ఇప్పుడు దాకా చంపిన ప్రతి డేమను ఇతనితో పోలిస్తే బేబీస్ లా ఉంటారు. అండ్ ఇతని మీద నాకు వచ్చే కోపానికి నేను స్టడీగా నుంచొని కూడా నుంచోలేకపోతున్నాను. నా బాడీ అంతా ఫుల్ బర్న్ అయిపోతుంది. నాకు ఇతన్ని చూస్తుంటేనే చాలా అన్కంఫర్టబుల్ గా ఉంది. ఆ ఫీలింగ్ తో నాకు గట్టిగా అరవాలనిపిస్తుంది. అండ్ నాకు వచ్చే కోపానికి ఫుల్ ర్యాంపేజ్ అవుతే గానీ నేను నా బాడీని స్టేబుల్ గా ఉంచలేనని చెప్పి సింగిల్ స్ప్లాష్ లో అయితే అప్పర్ మూన్ 2 మీదకైతే అటాక్ చేయడానికి వెళ్తుంది. అండ్ ఆ అటాక్ పేరేంటంటే ఫ్లవర్ బ్రీతింగ్ 5th ఫార్మ్ యూని ఆఫ్ ఫెర్టిలిటీ. అండ్ అప్పుడు డోమా అయితే సింపుల్ గా నవ్వుతూ వాటిని డాట్ చేస్తూ 7, 8, 9 స్ట్రైట్ గా ఇన్ని అటాక్స్ చేసావా, ఓ నువ్వు చాలా ప్రిటీ స్ట్రాంగ్ అనమాట అని చెప్పి అంటాడు. అని సో ఇప్పుడు నా టర్న్ అని చెప్పి బ్లడ్ డీమన్ టెక్నిక్ స్నోఫాల్ ఇన్ ఏ వెల్టెన్ గార్డెన్ అని చెప్పి అటాక్ చేస్తాడు. అండ్ ఆ అటాక్స్ ని కనువా అయితే చాలా సింపుల్ గా అయితే డాట్ చేస్తూ ఉంటుంది. దాన్ని చూసి డోమా చాలా ఇంప్రెస్ అయిపోతాడు. వావ్, నువ్వు చాలా ఫ్లెక్సిబుల్ గా ఉన్నావు అండ్ నీ టెక్నిక్ కూడా చాలా బాగుంది. అండ్ ఇదంతా నువ్వు చేసేది జస్ట్ నీ కళ్ళ నుంచే చేస్తున్నావు. ఆ కళ్ళతో నా బాడీ ఇచ్చే ప్రతి మూమెంట్ ని అయితే అబ్జర్వ్ చేసి నా అటాక్స్ ని అయితే నువ్వు ప్రిడిక్ట్ చేస్తున్నావు. సో నేను ఫస్ట్ నిన్ను చంపాలంటే నీ ఐస్ ని అయితే తీసేయాలని చెప్పి కరెక్ట్ గా తన ఫ్యాంక్స్ తో ఐస్ మీద అయితే కట్ చేయడానికి తీసుకెళ్తాడు. అండ్ అప్పుడే కనావో వెనక్కైతే వంగి 6th ఫార్మ్ స్వింగింగ్ పీచ్ అని చెప్పి వెంటనే దాన్ని డాజ్ చేసి వెనక్కి అయితే వెళ్ళిపోతుంది. కరెక్ట్ గా అప్పుడే బ్లడ్ డీమన్ ఆర్ట్ నైతే యూజ్ చేసి ఫ్రోజన్ క్లౌడ్ నైతే వేస్తాడు డోమా. అండ్ దాంతో తను వెంటనే కళ్ళు మూసుకొని వెనక్కి అయితే జంప్ చేసి ఎగురుతుంది గాల్లోకి. ఎగిరి మనసులో అనుకుంటుంది, నేను గానీ ఆ క్లౌడ్స్ లోకి కళ్ళు తెరిచి ఉండుంటే నా కళ్ళు ఇమీడియట్ గా ఫ్రీజ్ అయిపోయాయి అని చెప్పి అనుకుంటుంది. వెంటనే డోమా అక్కడతో ఆగకుండా బ్లడ్ డీమన్ టెక్నిక్ వెయిన్ లోటస్ అని చెప్పి గాల్లో ఉన్నప్పుడే తన మీదకి అయితే అటాక్ చేస్తాడు. అండ్ దాన్ని డాట్ చేస్తూ తను వాటర్ లో అయితే పడిపోతుంది. అండ్ అక్కడ మన డోమా ఇంకో అటాక్ ని అయితే మళ్ళీ కంటిన్యూగా చేస్తాడు. అదే వైట్ బ్లెజర్డ్ ప్రిన్సెస్. దాంతో ఆ లోటస్ ఫ్లవర్స్ నుంచి అయితే ఒక 2 ప్రిన్సెసెస్ లాంటి బొమ్మలు అయితే వచ్చి ఫ్రీజింగ్ అటాక్ ని అయితే తన మీద కూదుతాయి. అండ్ ఆ అటాక్ తో నీళ్ళలో నుంచి ఒక డ్రిప్ స్టోన్స్ అయితే కనావో మీదకైతే వస్తాయి. అండ్ దాని నుంచి కూడా తప్పించుకొని ఫ్లోర్ మీదకి వస్తే తన హెడ్ మీద ఆ డ్రిప్ స్టోన్స్ మళ్ళీ తన మీద అయితే పడటానికి వస్తాయి. అండ్ దాన్ని కూడా డాజ్ చేసి వెనక్కి ఎగిరి నుంచి ఉంటుంది. అండ్ విత్ ఇన్ సెకండ్స్ లో డోమా అయితే తన ముందు నుంచి మాయమైపోయి తన వెనక్కి వెళ్ళిపోతాడు. అసలు ఏం జరిగిందా అని చెప్పి అనుకునే లోపే కనావు చేతిలో నుంచి కటానా అయితే తీసేసుకుంటాడు. తీసేసుకొని డైలాగ్ వేస్తాడు, నువ్వేంటి స్లోగా నాకు దూరంగా వెళ్ళిపోతున్నావు, నా హెడ్ కట్ చేయాలంటే నువ్వు నాకు క్లోజ్ గా ఉండాలని చెప్పి అంటాడు. అని నీ కటానా అయితే నా చేతిలోనే ఉంది, నువ్వు చాలా వీక్ గా పట్టుకుంటున్నావు. సో నువ్వు ఎట్లాగో నా దగ్గర రావాలి కాబట్టి ఈ కటానాన్ని తీసుకో అని చెప్పి దాన్ని నేలలో గుచ్చుతాడు. గుచ్చి ఈ కటానాన్ని తీసుకోవడానికి ట్రై చేయని చెప్పి అంటాడు. అని వెంటనే బ్లడ్ డీమన్ టెక్నిక్ అయితే యూజ్ చేసి స్కాటర్ లోటస్ అయితే వేస్తాడు. వేస్తే లోటస్ పెటల్స్ ఉంటాయి కదా, ఇవన్నీ ఫ్రీజ్ అయిపోయి ఫ్రీజ్ అయిన పెటల్స్ అన్ని తిన మీదకైతే వస్తూ ఉంటాయి. సో మనకన్నా ఓ దగ్గర కటానా లేదు కాబట్టి కంప్లీట్ గా వాటన్నిటిని అబ్జర్వ్ చేసి లోయెస్ట్ డ్యామేజ్ అయితే ఎట్లా తీసుకుంటుందో ఆ టైప్ లో అయితే మూవ్ అవుతూ వెళ్తూ ఉంటది వాటిలో నుంచి. అండ్ దెన్ హియర్ కమ్స్ ద మెయిన్ క్యారెక్టర్ ఈనోసుకే. అండ్ ఈనోసుకే పైన సీలింగ్ ని అయితే పగలగొట్టుకొని బ్యాటిల్ ఫీల్డ్ లోకి అయితే ఎంటర్ అవుతాడు. ఎంటర్ అయిన వెంటనే బీస్ట్ బ్రీతింగ్ 5th ఫార్మ్ మ్యాట్ క్లీవ్ ని అయితే అటాక్ చేసి ఆ పెటల్స్ అన్నిటిని అయితే దూరంగా వేసేస్తాడు. వేసేసి ఫైట్ అని చెప్పి అరుచుకుంటూ అయితే దిగుతాడు. అండ్ అక్కడ ల్యాండ్ అయిన వెంటనే ఈనోస్కే ఎవరిది అని చెప్పి ఒక ఫింగర్ ని అయితే హోల్డ్ చేసి చూస్తాడు, జూమ్ చేసి. అండ్ అప్పుడు తనకు కళ్ళలా కనిపిస్తుంది, ఓ నువ్వు అప్పర్ మూన్ 2 వా, అయితే నేను ఇప్పుడు ఫైట్ చేయాల్సింది అప్పర్ మూన్ 2 తోనా, అయితే సూపర్ అని చెప్పి చాలా ఎక్సైటెడ్ గా ఫీల్ అవుతూ ఒకసారి వెనక్కి తిరిగి చూసేసరికి కనావోకి మొత్తం ఇంజురీస్ అయితే ఉంటది. దాన్ని చూసి ఏంటి నువ్వు ఇట్లా ఇంజూర్ అయ్యావు, దీన్ని షినోబు చూస్తే చాలా ఫీల్ అయ్యిద్ది, చాలా యాంగ్రీ అయ్యిద్ది నీ మీద అని చెప్పి అంటాడు.
అనేసరికి కనవో ఒక సాడ్ ఫేస్ అయితే పెడుతుంది. అండ్ ఆ సాడ్ ఫేస్ పెట్టిన వెంటనే మన ఇనోసుకేకి అయితే అర్థమైపోతుంది షీ డెడ్ అని చెప్పి క్వశ్చన్ మార్క్ తో అడుగుతాడు. అడిగేసరికి మధ్యలో అయితే అప్పర్ మూన్ 2 అయితే ఎంటర్ అయ్యి, లేదు తను అఫ్ కోర్స్ చనిపోలేదు, తను నా లోపల అబ్జార్బ్ అయి ఉంది, నాలో తను బతుకుతుందని చెప్పి అంటాడు. అనేసరికి ఇనోసుకేకి ఒళ్ళు మండిపోతుంది. అనేసరికి ఈనోస్కి ఒకసారి ఫ్లాష్ బ్యాక్ అయితే వెళ్తాడు. షినోబు తన చేతికి ఇంజురీ అయినప్పుడు ఆ ఇంజురీని ట్రీట్ చేసి నువ్వు ఇంజురీని హీల్ అయ్యేదాకా ఆ చైన్ అయితే యూజ్ చేయొద్దని చెప్పి పింకీ ప్రామిస్ చేపించుకుంటది షినోబు. అండ్ ఆ క్యూట్ సీన్ అయితే ఈనోస్కే రిమైండ్ చేసుకుంటాడు ఫ్లాష్ బ్యాక్ లో. అండ్ అది గుర్తొచ్చిన వెంటనే షినోబు చచ్చిపోయిందని చెప్పి రియలైజ్ అయ్యి ఫుల్ ఫ్యూరియస్ గా అయితే అవుతాడు. ఈ సింగిల్ జంప్ లో అయితే అప్పర్ మూన్ 2 మీదకి అయితే వెళ్ళిపోతాడు. అండ్ బీస్ట్ బ్రీతింగ్ ఫోర్త్ ఫార్మ్ మీన్స్ టు బైట్ అని చెప్పి అప్పర్ మూన్ 2 మీదకి అయితే అటాక్ చేస్తాడు. అండ్ అప్పర్ మూన్ 2 దాన్ని సింపుల్ గా డాచ్ చేసి ఈనోస్కే మెడ మీదకి అయితే డైరెక్ట్ అటాక్ చేస్తాడు. అండ్ దాన్ని ఈనోస్కే సింగిల్ ఫ్లిప్ కొట్టి కాళ్ళతో తన్నేస్తాడు. తన్నేసి దూరంగా అయితే ఎగిరి కరెక్ట్ గా కనోవ దగ్గర అయితే వెళ్తాడు. వెళ్ళి కనోవ కటానా ఉంది కదా దాన్ని అయితే తీసుకొని దీన్ని ఇంకోసారి వదులుకోకు అని చెప్పి అంటాడు. అనేసరికి మన అప్పర్ మూన్ 2 అయితే షాక్ అయిపోతాడు. ఏంటి నాకు తెలియకుండా ఈ కటానాన్ని ఎప్పుడు తీసుకున్నాడు అని చెప్పి అనుకుంటాడు. అనుకొని ఒక్క జంప్ తో అయితే ఇనోస్కే ఫ్రంట్ కి వచ్చేసి అటాక్ చేస్తాడు. ఆ అటాక్ ని ఇనోస్కే సింపుల్ గా అయితే డాచ్ చేసేస్తూ డోమా పొట్టలో అయితే కాలుతో గట్టిగా ఒక కిక్ ఇస్తాడు. కిక్ ఇచ్చి కాంటాక్ట్ లో ఉన్నప్పుడే ఆ డోమా అయితే తన ఫ్యాంక్స్ తో కాల్ ని కట్ చేసేద్దాం అనుకుంటాడు. అండ్ వెంటనే ఈనోస్కి దాన్ని రియలైజ్ అయ్యి ఫాస్ట్ గా అయితే కాల్ తీసేస్తాడు. అండ్ డోమా వెనక్కి జారుకుంటూ వెళ్ళిపోతాడు అనమాట. యు ఆర్ వెరీ గుడ్, చాలా ఫ్లెక్సిబుల్ గా ఉన్నావు, అంతేకాకుండా నీ టెక్నిక్ లాగే నీ బాడీ కూడా చాలా మెస్సీగా అయితే కదులుతుంది, నేను ప్రిడిక్ట్ చేయలేకపోతున్నా అని చెప్పి అంటాడు. అనేసరికి ఈనోస్కి తన కటానాతో అటాక్ చేయడానికి లిఫ్ట్ చేస్తాడు పైకి. దాన్ని చూసి డోమా అనుకుంటాడు, ఏంటి ఇంత డిస్టెన్స్ నుంచి కటానా ఓపెన్ చేసి అటాక్ చేయడానికి ట్రై చేస్తున్నాడు, అది నాకు తగలదు కదా, ఏం చేస్తున్నాడు ఈడని చెప్పి అనుకుంటాడు. అనుకునే లోపే ఈనోస్కి అయితే కటానాతో అటాక్ చేసేస్తాడు. చేసేస్తే కరెక్ట్ గా డోమా కళ్ళ మధ్యలో నుంచి అయితే కట్ అవుతుంది అది. దాన్ని చూసి డోమాకైతే ఏం అర్థం కాదు, ఏంటి అంత డిస్టెన్స్ నుంచి కటానాతో ఎట్లా అటాక్ చేశాడని చూసేసరికి ఈనోస్కే రైట్ హ్యాండ్ అయితే మొత్తం డిస్లొకేట్ అయిపోయి ఉంటుంది. అప్పుడు ఈనోస్కే అంటాడు, బీస్ట్ బ్రీతింగ్ 9th ఫార్మ్ గాడ్లీ అండులేటింగ్ స్లైస్ అని చెప్పి అంటాడు. అని ఆ చెయ్యి అంతా డిస్లొకేట్ అయిపోయి ఉంటే మన కనోవ అయితే చాలా షాక్ అయిపోయి ఏంటి అట్లా చేస్తావు అని చెప్పి ఒక షాక్ లో అయితే చూస్తుంది. చూసేసరికి ఈనోస్కే దాన్ని మొత్తాన్ని ఒక్క స్వింగ్ తో మొత్తం రీజాయిన్ చేసేస్తాడు జాయింట్స్ అన్నిటిని. దాన్ని చూసి అయితే కనోవ అయితే షాక్ అయిపోతుంది. అండ్ అంతేకాకుండా డోమా కూడా చూసి నీకు చాలా ఫ్లెక్సిబుల్ బాడీ ఉంది, నువ్వు దాన్ని చాలా మంచిగా యూజ్ చేస్తున్నావు, అసలు రీచ్ లో లేని నన్నే కట్ చేసావు అంటే గొప్ప అనే చెప్పాలని చెప్పి అంటాడు. ఇప్పుడు దాకా నేను చాలా డెమన్ స్లేయర్స్ అయితే ఫైట్ చేశాను, కానీ నువ్వు వాళ్ళందరిలో చాలా డిఫరెంట్ గా ఉన్నావు అని చెప్పి ఈనోస్కే అంటాడు. దానికి ఈనోస్కే ఇచ్చే రియాక్షన్ కూడా చాలా బాగుండిద్ది. వెల్, నువ్వు ఇప్పుడు దాకా ఈనోస్కేన్ అయితే చూసి ఉండవు, వాళ్ళందరూ వేరు నేను వేరు అని చెప్పి ఈనోస్కే అంటాడు. ఆ డైలాగ్ కంప్లీట్ చేసే లోపే ఈనోస్కే మాస్క్ అయితే కనిపించకుండా పోతుంది ఒక్క స్ప్లిట్ సెకండ్ లో. అరే అదేంటి ఏం జరిగిందని చెప్పి చూసేసరికి మాస్క్ తీసుకొని డోమా అయితే తన వెనకైతే ఉంటాడు. ఉండి ఓ ఇది ఒక పిగ్ మాస్క్ అన్నమాట, అయితే నీ రియల్ ఫేస్ ఇది కాదని చెప్పి అంటాడు. అనేసరికి అఫ్ కోర్స్ ఇట్స్ ఎ మాస్క్ అని చెప్పి గట్టిగా ఈనోస్కి అయితే అరుస్తాడు. అరిచి తన వైపు చూస్తాడు. చూసేసరికి డోమా తన ఫేస్ ని చూసి నీ ఫేస్ ని నేను ఎప్పుడో అంతకు ముందు చూసినట్టుంది, నీ ఐస్ నీ లుక్ అయితే చాలా ఇన్నోసెంట్ గా చాలా మాలిక్యులర్స్ గా అయితే ఉన్నాయి, నీ ఫేస్ నేను కన్ఫామ్ గా ఎప్పుడో చూశాను అంతకు ముందు అని చెప్పి అంటాడు. నేను ఇంతకు ముందు ఎక్కడో కలిసినట్టుందని చెప్పి డోమా అంటాడు. ఆ డోమా వేసిన డైలాగ్ కి ఈనోస్కే నేను నిన్ను అసలు నా లైఫ్ లోనే కలవలేదు, ఆయన నీ డర్టీ హ్యాండ్స్ నా ఫ్యాంగ్ ని పట్టుకోవడానికి వీల్లేదు అని చెప్పి గట్టిగా అరుస్తాడు. అరిస్తే కాదు కాదు, నా మెమరీ ఎప్పుడు తప్పు చెప్పదు, నేను కన్ఫామ్ గా ఎక్కడో చూశానని చెప్పి డోమా అంటాడు. దానికి ఈనోస్కే నేను చెప్తున్నా కదా నిన్న నా లైఫ్ లో ఎప్పుడు చూడలేదని చెప్పి గట్టిగా అరుస్తాడు. నేను ఇందాక కలిసింది షినోబుని, షినోబుతో కూడా నాకు బిఫోర్ ఎక్కడో కలిసినట్టే అనిపించింది, సో తను నెక్స్ట్ టైం కలిసినప్పుడైతే అనుకుంటాను. అంతేకాకుండా నిన్ను కూడా నేను కన్ఫామ్ గా అయితే ఎప్పుడో కలిశాను, మనం ఒకసారి మీట్ అయ్యాం బిఫోర్ ఇప్పుడు కాకుండా అని చెప్పి డోమా అయితే కన్ఫర్మ్ అది చెప్తా ఉంటాడు. నా మెమరీ పవర్ చాలా బాగుంటుంది, నేను టైం తో సహా కరెక్ట్ గా గుర్తుపెట్టుకోగలను మనుషుల్ని అని చెప్పి తన ఫ్యాంగ్స్ తీసి నోట్లో పెట్టుకొని తన ఫింగర్ ని అయితే డైరెక్ట్ బ్రెయిన్ లో గుచ్చేసి స్క్రూ తిప్పినట్టు తిప్పుతూ తన మెమరీస్ ని అయితే రికాల్ చేసుకుంటాడు. అది చూసి వీళ్ళిద్దరు అయితే స్టన్ అయిపోతారు. ఈనోస్కి అయితే ఇంకా కోపం అయిపోతాడు. ఫింగర్ ని అయితే స్క్రూ లాగా బ్రెయిన్ లో పెట్టి తిప్పుతూ ఐ గాట్ హర్ అని చెప్పి అంటాడు. అని కరెక్ట్ గా 15 years బ్యాక్ నేను మీట్ అయ్యాను,
అని తర్వాత స్లోగా మనకి బ్యాక్ స్టోరీ లోపలికైతే ఎంటర్ అవుతాము. ఈ బ్యాక్ స్టోరీ అంతా మనకి డోమా చెప్తా ఉంటాడు. ఒక వుమెన్ ఉండేది. తనకి అప్రాక్సిమేట్లీ 17 to 18 ఇయర్స్ ఉండేవి. తను మ్యారీ అయ్యి ఒక బేబీతో అయితే వచ్చింది. తనకి వాళ్ళ ఇంట్లో తన హస్బెండ్ అయితే తన్ని చాలా దారుణంగా కొట్టేవాడు. అండ్ అంతేకాకుండా వాళ్ళ అత్తగారు కూడా చాలా దారుణమైన బుల్లింగ్ అయితే చేసేది. తిను అదంతా తట్టుకోలేక తన బేబీనైతే పట్టుకొని వాళ్ళ నుంచి పారిపోయి వచ్చేసింది. తనకైతే పేరెంట్స్ ఎవరు లేరు. సిబ్లింగ్స్ కూడా లేరు. తను వెళ్ళడానికి అసలు ప్లేసే లేదు. సో నేను నా ఎటర్నల్ పారడైజ్ కల్ట్ అయితే తీసుకున్నారు. తీసుకొని తనని చూసుకుంటూ ఉన్నారు. సో నేను తనని ఫస్ట్ టైం చూసినప్పుడు తన ఫేస్ అంతా ఫుల్ గా వాసిపోయి నిన్ను పట్టుకొని ఉంది. అండ్ తర్వాత అట్లా చూస్తూ ఉంటే తనకి కళ్ళు కూడా పార్షియల్ గా బ్లైండ్ అయిపోయినాయి వాళ్ళ హస్బెండ్ కొట్టిన దెబ్బలకి. అండ్ నేను ఒక్కసారి తనని టచ్ చేసి మొత్తం నార్మల్ అయిపోయిన తర్వాత తనని చూడగానే తను చాలా బ్యూటిఫుల్ గా ఉంది. నా ఎంటైర్ లైఫ్ లో చూసిన ది మోస్ట్ బ్యూటిఫుల్ పర్సన్ తను. అంత మంచి ఇంప్రెషన్ అయితే నా మీద వదిలేసింది తను. అంత బాగుంది. సో నేను నిన్ను చూసింది ఎక్కడో కాదు అక్కడే. సో తన పిల్లోడు నువ్వే అన్నమాట. అండ్ మీ ఇద్దరిది సేమ్ ఐస్ అండ్ సేమ్ ఫేస్ అయితే ఉంది మీ ఇద్దరికి. సో తన పేరు కొటోహా. మీ మదరే తను అని చెప్తాడు. చెప్తే దానికి ఈనోస్కే నాకు అసలు మదరే లేదు. నన్ను బోర్స్ పెంచినయి. అంటే బోర్స్ అంటే పందులు అన్నమాట. అడవి పందులు. వాటిని బోర్స్ అంటారు. సో నన్ను అడవి పందులు పెంచినయి. నాకు అసలు మదరే లేదని చెప్పి గట్టిగా అరుస్తాడు ఈనోస్కి. ఈనోస్కి అట్లా అరిచేసరికి నువ్వు పిచ్చోళ్ళ మాట్లాడబాక. నువ్వు ఇప్పుడు బోర్కి పుట్టా అంటావా ఏంటి? నువ్వు ఒక హ్యూమన్వి. సో నీకు కన్ఫామ్ గా నీ మదరు ఒక హ్యూమనే అయి ఉంటదని చెప్పి డోమా అయితే ఒక సర్కాస్టిక్ వేలో అంటాడు. దానికి ఈనోస్కి ఫుల్ కోపం వచ్చేసి జిప్ ఇట్ ఆల్రెడీ యూ స్టూపిడ్ పీస్ ఆఫ్ ట్రాష్ అని చెప్పి గట్టిగా అరుచుకుంటూ నా మాస్క్ నాకు ఇచ్చా అని చెప్పి ఈనోస్కి అయితే అటాక్ చేయడానికి వెళ్తాడు. బీస్ట్ బ్రీతింగ్ 6th ఫార్మ్ అని చెప్పి అటాక్ చేసే లోపలే ఈనోస్కి డోమా తన ఫ్యాంగ్స్ అయితే ఒక క్రాస్ మార్క్ లో అటాక్ చేస్తాడు తన చెస్ట్ మీద. అండ్ దానికి ఎగిరి వాటర్ లో అయితే పడిపోతాడు ఈనోస్కే. అండ్ అట్లా పడిపోయిన ఈనోస్కి బ్యాకప్ ఇవ్వడానికి కనోవా అయితే తన పక్కకు వచ్చి నుంచుంటుంది. అండ్ అట్లా ఈనోస్కే వాటర్ లో ఉండి చూస్తూ ఉన్నప్పుడు డోమా అయితే ఇందాక ఆపిన స్టోరీని కంటిన్యూ చేస్తాడు. తను చాలా బ్యూటిఫుల్ గా ఉంది. తనే నీ మదర్. కానీ నాకు తనని తినాలన్న ఇంటెన్షన్ అయితే అసలు లేదు. అంత బ్యూటిఫుల్ ఉమెన్ ని తినడం కన్నా నీ పక్కన పెట్టుకొని చూసుకుంటూ ఉండే ఫీలే చాలా బాగుంటుందని చెప్పి డోమా అంటాడు. అట్లా అని కంటిన్యూ చేస్తాడు. నీ మదరు చాలా బ్యూటిఫుల్ ఉమెనే కాదు, తను చాలా మంచి సింగర్ కూడా అని చెప్తాడు. చెప్పి తను నీ కోసం ఎప్పుడు ఒక సాంగ్ నైతే పాడుతూ ఉండేది. ఆ సాంగ్ పేరు కూడా నాకు గుర్తుంది. ఆ సాంగ్ పేరు ఏంటంటే పింకీ ప్రామిస్ అని చెప్తాడు. చెప్పి ఆ పింకీ ప్రామిస్ సాంగ్ ని నిన్ను పట్టుకొని పాడుతూ క్యాసిల్ అంతా తిరిగేది. ఒకానొక టైంకి అది ఏమైపోయిందంటే టనుకి విలేజ్ సాంగ్ అయిపోయింది. మీ మమ్మీ పాడే పాట అంత మంచిగా పాడేస్తాను. మీ మమ్మీ కొటోహా చాలా షార్ప్. స్టూపిడ్ గా ఉండుంటే బాగుండేది అని చెప్పి ఫీల్ అవుతూ ఉంటాడు. ఎందుకంటే స్టూపిడ్ గా ఉండుంటే నాతో పాటు తను చనిపోయేదాకా అట్లాగే పక్కన చూసుకుంటూ ఉంచుకునేవాడిని. మీ మమ్మీ షార్ప్ గా ఉండడం వల్ల నా వర్షిపర్స్ ని నేను తినేసేటప్పుడు తను చూసేసి లై యూ హావ్ టెల్డ్ ఆల్ లైస్ అని చెప్పి గట్టిగా అరుచుకుంటూ బయటకైతే పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతుంది. అండ్ అట్లా అడవిలోకి అయితే పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతూ ఐఎమ్ సారీ ఇనోస్కే, ఐఎమ్ సారీ యువర్ మమ్మీ సో స్టూపిడ్ అని చెప్పి తను బ్లేమ్ చేసుకుంటూ ఉంటది. నేను చేసే ప్రతి థింగ్ ఎప్పుడు రాంగ్ గానే ఉంటది. నేను నీకు ఒక్కటి కూడా మంచిగా చేయలేకపోయానని చెప్పి చాలా బాధపడుతూ ఈనోస్కేక్ అయితే కంటిన్యూగా సారీ అని చెప్తానే ఉంటుంది. అండ్ అట్లా చెప్పుకుంటూ పరిగెడుతూ వెళ్ళేసరికి ఒక డెడ్ ఎండ్ కి అయితే వెళ్ళిపోతుంది. ఒక పెద్ద క్లిఫ్ మీదకి అయితే వెళ్తుంది. వెళ్ళి అటు ఇటు చూసి ఈనోస్కే నేను నిన్ను చాలా లవ్ చేస్తాను, నేను నిన్ను ప్రొటెక్ట్ చేయలేకపోతున్నాను అన్న బాధ నాకు చాలా ఉంది. ఐఎమ్ సో సారీ అని చెప్పి ఆ క్లిఫ్ మీద నుంచి అయితే ఈనోస్కేని వాటర్ లోకి అయితే ఇసిరేస్తుంది. అండ్ ఈనోస్కే గాల్లో ఉండి అట్లా కిందకి వెళ్తున్న టైంలోనే డోమాస్ లోగా వెనక నుంచి వచ్చి వాళ్ళ మదర్ ని అయితే చంపేసి ఆ క్లిఫ్ మీద నుంచి అయితే కిందకు చూస్తాడు. చూసి ఈనోస్కేతో అంటాడు, నీ మదరే నీ చావుకు కారణం అని తెలిస్తే ఎంత బాధగా ఉంటుంది, చాలా సాడ్ అని చెప్పి అంటాడు. అట్లా అన్న వెంటనే బేబీగా ఉన్న ఈనోస్కే వాటర్ లో పడి వాటర్ లో అట్లా మునిగిపోతూ ఉంటాడు. అండ్ అక్కడ నుంచి అయితే స్నాప్ అయ్యి ఈనోస్కే ప్రెసెంట్ టైం లోకి వచ్చేస్తాడు. అండ్ అక్కడ చూస్తే ఈనోస్కే ఫుల్ ఫ్యూరియస్ గా అయితే ఉంటాడు. షీ గాట్ కిల్డ్ మై మదర్ అని చెప్పి ఒక్క టర్నింగ్ లుక్ అయితే ఇస్తూ ఉంటాడు. నాకు మీ మదర్ అంటే చాలా అడ్మైరేషన్ ఉండేది. సో నేను తనని చంపేసిన వెంటనే తన ఎవ్రీ లాస్ట్ బోన్ దాకా అయితే నేను మొత్తంగా తినేసాను మీ మదర్ ని అని చెప్పి అంటాడు. ఒకవేళ తను తిరిగి ఇంటికి వెళ్ళుంటే తన హస్బెండ్ తనని చచ్చేదాకా కొట్టేవాడు.
అట్లా కాకుండా నేనే చంపేసి కంప్లీట్ గా నేను కన్జ్యూమ్ చేసుకున్నా కాబట్టి మీ మమ్మీకి అదొక పీస్ఫుల్ డెత్ అయితే ఇచ్చిందని చెప్పి అంటాడు. కానీ నీ మదర్ చాలా అన్ఫార్చునేట్, ఒక్కటంటే ఒక్కటి కూడా హ్యాపీయెస్ట్ మూమెంటే లేదు, చాలా సాడ్ అండ్ తన బతికే ఒక పాయింట్లెస్ గా మారిపోయిందని చెప్పి అంటాడు. అనేసరికి ఈనోస్కే చాలా ఫ్యూరియస్ గా అయితే కోపంగా ఉండిపోతాడు. అండ్ తనకి తన బ్రెయిన్ లో వాళ్ళ మదర్ పాడిన పాట అయితే స్లోగా వినిపిస్తూ ఉంటుంది. అండ్ మధ్యలో కనావో అయితే గట్టిగా అరుస్తుంది, కట్ ఇట్ ఆఫ్ ఆల్రెడీ యూ స్లీజ్ బ్యాగ్ అని చెప్పి. అండ్ అక్కడ మనకి స్లోగా ఈనోస్కే లెగుస్తూ ఇట్స్ ట్రూలీ ఈజ్ ఏ మిరాకిల్ వి మీటింగ్ హియర్ అని చెప్పి స్లోగా వాటర్ నుంచి అయితే లెగిసి, సో ద డీమన్ హూ కిల్ మై మదర్ అండ్ మై ఫ్రెండ్స్ రైట్ బిఫోర్ మై ఐస్ అని చెప్పి గట్టిగా అరుస్తూ అటాక్ చేయడానికి అయితే వెళ్తాడు డోమా మీదకి. అట్లా వెళ్తూ ఐ విల్ షో యూ వాట్ ద హెల్ ఈజ్ లైక్ అని చెప్పి గట్టిగా అరుచుకుంటూ వెళ్తాడు. ఓకే ఫ్రెండ్స్, సారీ ఫర్ ద ఇంటరప్షన్. ప్రెసెంట్ మన ఛానల్లో సోలో లెవెలింగ్ అండ్ డీమన్ స్లేయర్ మీద అయితే సిరీసెస్ వస్తున్నాయి. సో ఈ రెండు కాకుండా మీకు కావాల్సిన ఏ మాంగా అయినా మాన్వా అయినా కొత్త సిరీస్ స్టార్ట్ చేయాలంటే దాన్ని కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. ఎక్కువ కామెంట్స్ ఏ సిరీస్ కి వస్తే ఆ సిరీస్ చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను. సో కంపల్సరీగా కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. అండ్ బ్యాక్ టు ద వీడియో. ఆ మాట అనేసరికి డోమా అంటాడు ఈనోస్కేతో, నువ్వు బోర్స్ దగ్గర నుంచి పెరిగావు కాబట్టి నీకు తెలియదు అనుకుంటా. సో నువ్వు కొంచెం నీ వర్డింగ్స్ ని చూసుకో. మన ప్రపంచంలో అసలు హెవెన్ అండ్ హెల్ అనేవి లేవు. అవన్నీ హ్యూమన్స్ వాళ్ళ కోసం వాళ్ళు క్రియేట్ చేసుకున్న థింగ్స్ మాత్రమే. అట్లాంటి ప్లేసెస్ ఎగ్జిస్ట్ అవ్వవు అని చెప్పి డోమా అంటాడు. సో ఎంత పిటిఫుల్ చూసారా హ్యూమన్స్ అందరూ అని చెప్పి డోమా అంటాడు. అండ్ దానికి ఈనోస్కే, ఒకవేళ హెల్ లేకపోతే నేను ఒక హెల్ ని క్రియేట్ చేసి నిన్ను దానిలోకి చంపి పంపిస్తానని చెప్పి గట్టిగా అరుస్తాడు. అండ్ అరిచి అటాక్ చేయడానికి అయితే డోమా మీదకి వెళ్తాడు. అండ్ డోమా ఫ్రోజన్ క్లౌడ్ అయితే వేస్తాడు. వేసేసరికి దాన్ని ఓవర్కమ్ చేయడానికి బీస్ట్ బ్రీతింగ్ 10th ఫామ్ సర్క్యులర్ ఫ్యాంక్స్ అని చెప్పి తన స్వాట్స్ ని అయితే హెలికాప్టర్స్ ప్రొఫెల్లర్స్ తిప్పినట్టు తిప్పుతాడు. అండ్ ఆ గాలికి ఆ క్లౌడ్స్ అన్ని అయితే పక్కకి చెల్లిపోతూ ఉంటాయి. అండ్ సడన్ గా వెనక నుంచి కనోవా అయితే అటాక్ చేయడానికి ట్రై చేస్తుంది. అండ్ దాన్ని సింపుల్ గా కనిపెట్టేసి ఫ్యాంక్ తో అయితే కొడతాడు. దాన్ని స్వాట్ తో అయితే బ్లాక్ చేస్తుంది కనోవా. బట్ ఆ ఫోర్స్ కి వెళ్ళి వాటర్ లో అయితే పడిపోతుంది తను. అండ్ వెంటనే డోమా అయితే గాల్లోకి ఎగిరి సీలింగ్ మీద అయితే నుంచుంటాడు. దాన్ని చూసి ఈనోస్కే కిందకి రా యూ స్కేర్డ్ మ్యాన్ అని చెప్పి అంటాడు. అనేసరికి ఓ ఆకాశ చనిపోయాడు అనమాట అని చెప్పి అప్పుడు రియలైజ్ అయ్యి, నాకు ఇంకెక్కువ టైం లేదు, సో నేను మీతో ఆడే టైం అయితే అయిపోయింది, సో నాతో కాదు ముందు మీరు ఈ పిల్లలతో ఆడండి అని చెప్పి సేమ్ తనలాగే ఉన్న ఒక ఐస్ స్టాచ్యూని అయితే కిందకి పంపిస్తాడు. పంపించి ఆ ఐస్ స్టాచ్యూ యాజ్ ఇట్ ఈస్ తన పవర్ ని తన ఇమిటేషన్ లాగా ఉంటుంది. అండ్ ఆ ఐస్ స్టాచ్యూ అయితే డోమా బ్లడ్ డెమన్ ఆర్ట్ ని 100% రెప్లికేట్ అయితే చేస్తుంది. అండ్ చేసి వీళ్ళందరి మీదకి అయితే అటాక్స్ చేస్తుంది. అండ్ అది కిందకి దిగిన వెంటనే బ్లడ్ డెమన్ ఆర్ట్ స్కాటర్డ్ లోటర్స్ అని చెప్పి అంతకు ముందు వేసిన అటాక్ ని అయితే వీళ్ళందరి మీదకి వేస్తుంది. వేస్తే వాళ్ళిద్దరూ దాన్ని డాజ్ చేయడంలోనే కంప్లీట్ గా టైం అంతా వేస్ట్ అయిపోతూ ఉంటుంది. అండ్ డోమా అయితే అప్పుడు ఆ స్టాచ్యూ వెనక్కి కిందకు దూకి, ఈ స్టాచ్యూ నా టెక్నిక్ ని 100% యూజ్ చేయగలదు, సో మీరు ఫస్ట్ దీన్ని యూజ్ చేసి నా దగ్గర రండి అని చెప్పి తిరిగి బయటకు వెళ్ళిపోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. నేను మమ్మల్ని చూసి భయపడి వెళ్ళిపోతున్నావు అని చెప్పి గట్టిగా అరుస్తాడు. డామెట్ 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 అని చెప్పి ఈనోస్కి అయితే ఫుల్ ఫ్రస్ట్రేటెడ్ అయిపోతూ ఉంటాడు. అండ్ అంతేకాకుండా డోమా మైండ్ లో రన్ అవుతూ ఉంటది, ఈనోస్కే ఏంటి నా ఫ్రోజన్ ఎయిర్ ని అయితే పేల్చట్లేదు, అండ్ తన స్వాట్స్మెన్ స్కిల్ కూడా చాలా బాగుంది, నేను ఇప్పుడు దాకా ఫైట్ చేసిన చాలా మందిలో అసలు ఇది ఏమీ నేను చూడలేదు, వీళ్ళిద్దరూ చాలా డిఫరెంట్ గా ఉన్నారు, సో వీళ్ళతో లాంగ్ లాస్టింగ్ ఫైట్ చేసి వాళ్ళ టెక్నిక్స్ అన్ని నేను తెలుసుకుంటే నా నెక్స్ట్ బ్యాటిల్స్ లో నాకు యూజ్ అవుతుందని చెప్పి అనుకుంటాడు. అనుకొని సరే దీన్నంతా నా చిల్డ్రన్ కి వదిలేసి నేను మెయిన్ కోర్స్ లోకి వెళ్ళిపోతా అని చెప్పి డోర్ తీయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాడు. అండ్ దాన్ని చూసి ఈనోస్కి అయితే గట్టిగా అరుస్తూ ఉంటాడు, యూ డామెట్ కమ్ హియర్ అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటాడు. అండ్ దానికి కనోవా అంటుంది, ఏం పర్లేదు నువ్వు కొంతసేపు హోల్డ్ బ్యాక్ చెయ్యి, నువ్వు సేఫ్ గా ఉండి చాలు, నీ ప్రాణం పోగొట్టుకొని ఉండి చాలు, ఆగు ఆగు అని చెప్పి అంటుంది. అనేసరికి వీడికి ఏం అర్థం కాక సో మీకు ఒక్కడు కాదు నేను ఫాస్ట్ గా అయితే కంప్లీట్ చేసేయాలని చెప్పి ఇంకో చిల్డ్రన్ అయితే క్రియేట్ చేసి వాళ్ళ మీదకి అయితే పంపిస్తాడు. ఆ ఇద్దరు చిల్డ్రన్ కనోవా అండ్ ఇనోస్కి మీదకి వెళ్ళి అటాక్ చేస్తూ ఉంటారు. అండ్ వాళ్ళిద్దరే కాకుండా ఇంకో 3 మెంబర్స్ ని అయితే క్రియేట్ చేస్తాడు డోమా. మొత్తం 5 మెంబర్స్ ని వీళ్ళిద్దరి మీదకి అయితే అటాక్ చేయమని పంపిస్తారు. వీళ్ళిద్దరూ కంప్లీట్ గా వాళ్ళిద్దరిని డాజ్ చేయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటారు. బట్ ఇనోస్కి అయితే చాలా ఇంజురీస్ అయితే అవుతాయి. అది చూసి కనోవా నువ్వు జస్ట్ ఇంజూర్ అవ్వకుండా ఉండి చాలు, కొంచెం ఎక్కువసేపు హోల్డ్ చెయ్యి చాలు అని చెప్పి అంటూ ఉంటుంది.
సో వీళ్ళిద్దరిని చూసి ఎట్లాగో నేను వచ్చేసరికి వీళ్ళు చనిపోతారులే అని చెప్పి డోమా రివర్స్ తిరిగి డోర్ ఓపెన్ చేయడానికి అయితే ట్రై చేస్తాడు. ఆ డోర్ హ్యాండిల్స్ పట్టుకొని ఓపెన్ చేసే టైం కి తన ఫేస్ అయితే మెల్ట్ అయిపోతుంది. ఆ ప్యానల్ చూడడానికి చాలా దారుణంగా అయితే ఉంది. ఫేస్ అంతా మెల్ట్ అయిపోతూ ఒక ఐబాల్ అయితే బయటకు వచ్చేసి చాలా డిస్గస్టింగ్ అయితే ఉంది. అండ్ అది చూసి కనోవా అంటది ఎస్ ఎస్ అని చెప్పి అంటుంది. అనేసరికి ఏంటి నా ఫేస్ మెల్ట్ అయిపోతుందా, ఏం జరుగుతుంది అని నుంచొని చూస్తుంటే అట్లా లోగా మేకాల మీదకి పడిపోతాడు డోమా. పడిపోయి ఏమైంది ఏం జరుగుతుంది అని చెప్పి అనేసరికి తన మైండ్ లో అయితే షినోబు ఫేస్ అయితే వస్తుంది. నెవర్ లుక్ డౌన్ ఆన్ హ్యూమన్ ఎమోషన్స్ అని చెప్పి షినోబు అంటుంది. అండ్ అక్కడతో అయితే మనకి చాప్టర్ అయితే ఎండ్ అవుతుంది. ఫ్లాష్ బ్యాక్ లోకి అయితే వెళ్తుంది సీను. ఇక్కడ మనకి షినోబు కనావోతో డిస్కషన్ చేస్తూ ఉంటది. మన సిస్టర్స్ ని మర్డర్ చేసిన అప్పర్ మూన్ 2 అయితే మనం బ్యాటిల్ చేయాలి. సో నాతో పాటు నువ్వు కన్ఫర్మ్ గా ఆ బ్యాటిల్ అయితే ఉండాలని చెప్పి కనావోతో అంటుంది. అట్లా చెప్పి షినోబు నన్ను నేను సెల్ఫ్ సాక్రిఫైస్ చేసుకుంటాను అనేసరికి కనావో అయితే షాక్ అయిపోతుంది. షాక్ అయిపోయి ఏంటి అట్లా అంటున్నారు, అయితే అదేదో మీరు కాకుండా నేను సెల్ఫ్ సాక్రిఫైస్ చేసుకుంటాను కదా అని చెప్పి అంటుంది కనావో. అప్పుడు షినోబు నేను నా బాడీలో ఉన్న ప్రతి సెల్ కి ప్రతి పార్ట్ కి అయితే విస్టీరియా ఫ్లవర్ పాయిజన్ అయితే ఇంజెక్ట్ చేసుకున్నాను. అండ్ అది నా ఎవ్రీ సెల్ అయితే కన్జ్యూమ్ అయి ఉంది. దట్ టు హై కాన్సన్ట్రేషన్ గా అయితే ఉంది. అంతేకాకుండా మనకి అప్పర్ మూన్ 2 అయితే బ్యూటిఫుల్ లేడీస్ ని మాత్రమే తింటాడు. సో అది మనకు ఒక అడ్వాంటేజ్ కూడా అని చెప్పి కనావోతో చెప్తుంది. అండ్ మనం ఓన్లీ ఫిజికల్ స్ట్రెంత్ తో అండ్ మన స్కిల్ తో చంపడం అయితే చాలా ఇంపాసిబుల్. ఎందుకంటే ఒక 3 హషిరాస్ కి సమానంగా ఉంటారు ఒక అప్పర్ మూన్ అయితే. అండ్ అంత పవర్ఫుల్ అప్పర్ మూన్స్ ని చంపాలంటే మనకి ఇప్పుడు ఉన్న పవర్ అయితే సరిపోదు అని చెప్పి షినోబు అంటుంది. అట్లా అని తన దగ్గర ఉన్న మొత్తం పాయిజన్ కంటెంట్ గురించి అయితే చెప్తుంది. తన స్వాడ్ లో ఒక 50 ml ఆఫ్ పాయిజన్ ఉంది. తన బాడీ మొత్తం కలిపి ఒక 37 కిలోస్ ఆఫ్ పాయిజన్ అయితే ఉంది. ఇంత పాయిజన్ ని కన్జ్యూమ్ చేస్తే ఎంత స్ట్రాంగెస్ట్ డెమన్ అయినా గానీ కనీసం కొంచెమైనా ఎఫెక్ట్ అయితే ఉంటుంది. అట్లా ఎఫెక్ట్ అయిన టైంలో కనవో నువ్వు నాతో ఉంటావు కాబట్టి నువ్వు వెళ్ళి అతని హెడ్ ని అయితే కట్ చేయాలి. ఓన్లీ ఈ పాయిజన్ మీదే మనం ఆధారపడి ఉంటే కన్ఫామ్ గా అయితే అప్పర్ మూన్ ని చంపలేము. సో ఇట్లా ఎఫెక్ట్ అయిన టైం చూసుకొని మనం వెళ్ళి తన హెడ్ కట్ చేసేస్తే మనం అప్పర్ మూన్ అయినా డిఫీట్ చేయడానికి ఛాన్స్ ఉంటుందని చెప్పి కనావోతో ఈ డిస్కషన్ అంతా చేస్తుంది. అండ్ అక్కడ నుంచి అయితే మనకి ప్రెజెంట్ సీన్ కి అయితే షిఫ్ట్ అవుతుంది. అక్కడ డోమా కింద పడిపోయి ఉంటాడు కదా, స్లోగా అతని చెయ్యి కూడా మెల్ట్ అయిపోయి కిందకైతే పడిపోతుంది. డోమా అయితే బ్రెయిన్ లో ఆలోచిస్తూ ఉంటాడు ఏంటి ఏం జరిగింది, ఓకే ఇదంతా అంతకు ముందు నేను తినేసిన షినోబు అనే అమ్మాయి వల్లే జరిగింది. నేను కనీసం ఆ పాయిజన్ ని సెన్స్ కూడా చేయలేకపోయాను, ఇదేం పాయిజన్ అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. అండ్ అదే టైంలో తను క్రియేట్ చేసిన ఐస్ స్టాచ్యూస్ అయితే స్లోగా బ్రేక్ అయిపోతాయి. అండ్ దాన్ని చూసి ఈనోస్కే చాలా ఎక్సైట్ అయ్యి ఏంటి అప్పుడే ఇరిగిపోతున్నాయి అని చెప్పి అంటాడు. అండ్ అప్పుడైతే కనావో మనకి సీన్ లోకి ఎంటర్ అయ్యి ఈనోస్కి అయితే అంటది వెంటనే వెళ్ళి ఫాస్ట్ గా అప్పర్ మూన్ 2 హెడ్ అయితే కట్ చేయాలి, మనం ఈ ఎఫెక్ట్ ఎంతసేపు ఉంటుందో తెలియదు అని చెప్పి ఈనోస్కి అయితే అంటుంది. అట్లా అని ఒకేసారి కనావో అండ్ ఈనోస్కి అయితే ఆ డేమన్ వైపు అయితే లాంచ్ అవుతారు. అండ్ కరెక్ట్ గా వాళ్ళు హెడ్ కట్ చేద్దామన్న టైంలో హెయిర్ ఫ్రోస్టా లిల్లీ బుద్ధిస్టావా అనే టెక్నిక్ ని అయితే యూజ్ చేసి ఒక పెద్ద బుద్ధ అయితే క్రియేట్ చేస్తాడు ఐస్ తో. అండ్ దాన్ని అయితే తనకు అడ్డంగా డిఫెండ్ చేసుకోవడానికి పెడతాడు. అండ్ ఆ బుద్ధ ఒక్క హ్యాండ్ స్వింగ్ తో వాళ్ళిద్దరిని అయితే ఎగిరేలా చేస్తుంది. అండ్ వాళ్ళిద్దరు కూడా తప్పించుకోవడానికి డాజ్ చేసి దూరంగా అయితే ఎగిరిపోతారు. అట్లా వాళ్ళిద్దరు వెనక్కి ఎగిరిపోయిన వెంటనే ఆ ఫ్రోజన్ క్లౌడ్ ని అయితే మళ్ళీ యూజ్ చేసి వాళ్ళందరి చుట్టూ అయితే వేసేస్తాడు. అండ్ దీన్ని చూసి కనావో అనుకుంటుంది బ్రెయిన్ లో ఇది తన లాస్ట్ టెక్నిక్, కాకపోతే మేము వాడిని రీచ్ అవ్వకుండా ఎంతసేపు అయితే టైం వేస్ట్ అవుతుందో అంతసేపుకి తను కన్ఫర్మ్ గా రీజనరేట్ అయ్యి రికవర్ అయితే అయిపోతాడు. సో తనకు ఆ ఛాన్స్ ఇవ్వడానికి వీల్లేదని చెప్పి అనుకొని ఒక స్పెషల్ టెక్నిక్ ని అయితే యూజ్ చేద్దాం అని చెప్పి బ్రెయిన్ లో అనుకుంటుంది. కరెక్ట్ గా అక్కడ మనకి సీన్ కట్ అయ్యి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళి కనావోతో షినోబు చెప్పే మాటలైతే గుర్తొస్తాయి. షినోబు అంటుంది నువ్వు ఈ టెక్నిక్ ని కానీ యూజ్ చేస్తే కంప్లీట్ గా బ్లైండ్ అయిపోతావు, నువ్వు ఈ టెక్నిక్ ని ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్స్ లో తప్పితే ఇంకెప్పుడు యూజ్ చేయను అని చెప్పి నాకు ప్రామిస్ చేయని చెప్పి కనావోతో షినోబు అంటుంది. సో ఆ డైలాగ్ ని అయితే గుర్తు తెచ్చుకొని కనావో ఆ టెక్నిక్ ని అయితే అన్లీష్ చేస్తుంది. ఫ్లవర్ బ్రీతింగ్, ఫైనల్ ఫామ్, స్కార్లెట్ స్పైడర్, లిల్లీ ఐస్ అని చెప్పి తన టెక్నిక్ ని అయితే యాక్టివేట్ చేస్తుంది. అండ్ ఆ యాక్టివేట్ చేసినప్పుడు ఈనోస్కి అయితే ఆ బుద్ధ చేతిలో అయితే ఇరుక్కుపోయి ఉంటాడు. అండ్ ఇంకో హ్యాండ్ తో తిన్న అయితే అటాక్ చేయడానికి ట్రై చేస్తుంది. బట్ కనావో అయితే ఆ టెక్నిక్ ని యాక్టివేట్ చేసిన తర్వాత ప్రతి మూమెంట్ ని అయితే స్లో మోషన్ లో చూడగలుగుతుంది.
అండ్ ఆ పవర్ తో అయితే ఫాస్ట్ గా వెళ్ళి ఆ బుద్ధ స్టాచ్యూని అయితే పీసెస్ గా కట్ చేసేస్తుంది. కట్ చేసేసి సింగిల్ జంప్ లో అయితే డోమా దగ్గరికి వెళ్ళి నెక్ ని కట్ చేసేదాకా వెళ్ళిపోతుంది. అండ్ కరెక్ట్ గా అదే టైంలో అక్కడ పడిపోతున్న బుద్ధ స్టాచ్యూ అయితే ఫ్రీజింగ్ క్లౌడ్స్ అయితే వేసి మొత్తం ఫ్రీజ్ చేసేస్తాడు. అండ్ కనావో కటానాని కరెక్ట్ గా మెడ దాకా తీసుకెళ్లి ఆగిపోతుంది. అండ్ తను అక్కడ నుంచి ఇంచు కూడా మూవ్ అవ్వలేకపోతుంది. అండ్ కరెక్ట్ గా అదే టైంలో ఈనోస్కే ఒక ఇన్సైన్ మూవ్ అయితే చేస్తాడు. అదేంటంటే బీస్ట్ బ్రీతింగ్ బ్రాండ్ న్యూ ఐడియా థ్రోయింగ్ స్లైస్ అని చెప్పి తన 2 కటానాస్ అయితే ఇసిరేస్తాడు. అండ్ ఆ ఫోర్స్ వచ్చి కనావో స్వాడ్ కి తగిలి ఆ ఫోర్స్ వల్ల నెక్ అయితే కట్ అయిపోతుంది డోమాది. ఈనోస్కే అండ్ కనావో కలిసి అప్పర్ మూన్ 2 అయితే హెడ్ కట్ చేసేస్తారు. అండ్ అప్పర్ మూన్ డిఫీట్ అయిపోతాడు. ఓకే ఫ్రెండ్స్, సారీ ఫర్ ద ఇంటరప్షన్. ఇప్పుడు ప్రెసెంట్ మన ఛానల్లో అయితే సోలో లెవెలింగ్ అండ్ డీమన్ స్లేయర్ సిరీస్ అయితే నడుస్తున్నాయి. వాటితో పాటు కొత్త సిరీస్ ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే వాటిని కామెంట్ సెక్షన్ లో అయితే చెప్పండి. ఎక్కువ కామెంట్స్ దేనికి వస్తే దా సిరీస్ ని అయితే నేను చేయడానికి ట్రై చేస్తాను. అండ్ బ్యాక్ టు ద వీడియో. అండ్ మనకి అట్లా కట్ అయిన డోమా హెడ్ అయితే ఆలోచిస్తూ ఉంటుంది, ఏంటి నేను ఇంత పిటిఫుల్ డెత్ అయితే ఫేస్ చేస్తున్నాను. స్వాట్స్మెన్ షిప్ లో కనీసం ఫౌండేషన్ కూడా లేని ఒక అబ్బాయి అండ్ హెడ్ ని కనీసం కట్ చేయలేని ఒక హాష్రా చేతిలో అయితే నేను చచ్చిపోతున్నాను అని చెప్పి ఫీల్ అవుతూ ఉంటాడు. అండ్ అదే టైంలో అకాజా అండ్ మూజాన్ లాగా హెడ్ కట్ అయిపోయినా గానీ నేను సర్వైవ్ అయ్యేలాగా ఉండుంటే చాలా బాగుండేది అని చెప్పి అనుకుంటాడు. అదే టైంలో తన హెడ్ అయితే బౌన్స్ అవుతూ స్లోగా ఒక కార్నర్ కి అయితే వెళ్తుంది. సో ఈ ఫీలింగ్ ఏంటి నాకేమో అర్థం కావట్లేదు. సో దీన్నే డెత్ అంటారా అని చెప్పి డోమా అయితే అనుకుంటాడు. అండ్ అక్కడ నుంచి మనకి డోమా ఫ్లాష్ బ్యాక్ లోకి అయితే వెళ్తుంది. అక్కడ మనకి సీన్ చూస్తే డోమా వాళ్ళ ఫాదర్ ని వాళ్ళ మదర్ అయితే నైఫ్ తో పొడిచి చంపేస్తూ ఉంటుంది. ఎందుకంటే డోమా వాళ్ళ ఫాదర్ వాళ్ళ సర్వెంట్స్ అయిన ఉమెన్స్ అందరినీ అసాల్ట్ చేసేవాడు. అండ్ అది వాళ్ళ మదర్ కి నచ్చక స్టాబ్ చేసేసి తనైతే చంపేస్తుంది. అండ్ అట్లా చంపే టైంలో తన లోపల కూడా కొంచెం పాయిజన్ అయితే వాళ్ళ ఫాదర్ వేయడం వల్ల ఇద్దరు అయితే అక్కడికక్కడే చనిపోతారు. అండ్ ఇదంతా చూసి డోమా కనీసం దేన్ని ఫీల్ అవ్వలేకపోతాడు. వాళ్ళ మమ్మీ అండ్ వాళ్ళ డాడీ చనిపోయిందని కూడా ఫీల్ అవ్వలేకపోతాడు. అండ్ తనకి అక్కడ బాధగా అనిపించిన ఒకే ఒక్క థింగ్ ఏంటంటే ఆ ఫ్లోర్ అంతా బ్లడ్ తో నిండిపోయి ఆ బ్లడ్ స్మెల్ తనకి నచ్చకపోవడమే. అండ్ అట్లాగా తను 20 ఇయర్స్ వచ్చేసరికి మూజాన్ అయితే తనని డీమన్ గా మారుస్తాడు. అండ్ అక్కడి నుంచి ఓన్లీ బ్యూటిఫుల్ ఉమెన్ ని మాత్రమే తినడం స్టార్ట్ చేశాడు అనమాట. అండ్ అక్కడ నుంచి అయితే మనకి సీన్ కట్ అయ్యి ప్రెసెంట్ సీన్ కి అయితే వస్తుంది. అండ్ ఇక్కడ మనకి షినోబు సోల్వోల్ అయితే కనిపిస్తుంది డోమా హెడ్ పట్టుకొని. ఓకే, నువ్వు చనిపోయావా, ఇప్పుడు నేను పీస్ఫుల్ గా హెవెన్ కి అయితే వెళ్తానని చెప్పి అంటుంది. అనేసరికి డోమా ఏం అర్థం కాకుండా ఓకే నువ్వు షినోబువా అండ్ కనాయియేనా అని చెప్పి అడుగుతాడు. ఇప్పుడు నువ్వు దాని గురించి అంత బాధపడబాక, నేనైనా గానీ మా సిస్టర్ అయినా గానీ నువ్వు మాత్రం ఖచ్చితంగా హెల్కే వెళ్తావు. అండ్ ఆ టైంలో డోమా షినోబుని చూసి ఏంటి తిను ఇంత ప్యూర్ గా ఉంది, ఇంత మంచిదానిలా ఉంది. సోల్ వరల్డ్ లో కూడా తను వాళ్ళ సిస్టర్స్ అండ్ వాళ్ళందరి గురించి ఆలోచిస్తుంది. నేను ఒక్కడిని చనిపోవడం వల్ల తనకి చాలా అని చెప్పి సాటిస్ఫై అయ్యింది అని చెప్పి ఆలోచిస్తూ, ఏంటి నాకు హార్ట్ లేకపోయినా గానీ నా హార్ట్ అయితే బౌన్స్ అవుతుంది నిన్ను చూస్తుంటే. ఓకే, రియల్ వరల్డ్ లో దీన్నే లవ్ అంటారా? సో లవ్ ఎగ్జిస్ట్ అవుతుందా? అట్లాగే లవ్ తో పాటు హెల్ అండ్ హెవెన్ కూడా ఎగ్జిస్ట్ అవుతాయి అని చెప్పి అంటాడు. అని ఓకే షినోబు, నాతో పాటు హెల్ కి వస్తావా అని చెప్పి అడుగుతాడు. దానికి షినోబు ఇచ్చిన రిప్లైని అయితే నా నోట్తో నేను చెప్పలేను, మీకు ప్యాన్లు వేస్తాను, మీరే చదువుకోండి. అండ్ అక్కడ నుంచి మనకి రియల్ వరల్డ్ లోకి అయితే సీన్ షిఫ్ట్ అవుతుంది. కరెక్ట్ గా డోమా హెడ్ ని అయితే లెగ్ తో క్రష్ చేసేస్తాడు యూనోస్కే. అట్లా క్రష్ చేసి గట్టిగా జంప్ చేస్తూ అరుస్తూ ఉంటాడు, ఐ హావ్ ఎవెంజ్డ్ దెమ్ అని చెప్పి. అట్లా అరిచి తన బ్లడ్ లాస్ వల్ల ఒక్కసారి కళ్ళు తిరిగి అట్లా పడిపోతాడు అనమాట. పడిపోయి తను వాళ్ళ మదర్ నైతే గుర్తు తెచ్చుకుంటాడు. ఫ్లాష్ బ్యాక్ లో టాంజిరో అడుగుతాడు అనమాట, నీ మదర్ నీకు ఎవరైనా గుర్తున్నారా అని చెప్పి. నాకు అసలు మదరే లేదు, నేను ఇప్పుడు దాకా నా మదర్ ని చూడలేదు, సో నాకు మదర్ లేనట్టే కదా అని చెప్పి అంటాడు. అంటే అట్లా ఏం ఉండదు, తన సిచ్యువేషన్స్ బాగోలేక నిన్ను అట్లా వదిలేసి ఉంటుంది, అంతేగాని నీకు మదర్ లేదని కాదు. అండ్ నేను కన్ఫామ్ గా చెప్తున్నాను, నీ మదర్ నిన్ను చాలా లవ్ చేసి ఉంటది అని చెప్పి టాంజిరో అంటాడు. ఆ మాటలను అయితే ఈనోస్కి గుర్తు తెచ్చుకొని వాళ్ళ మదర్ ని కూడా బ్రెయిన్ లో అయితే గుర్తు తెచ్చుకొని ఏడుస్తూ ఉంటాడు అనమాట కూర్చుని పోయి. అండ్ అక్కడ నుంచి కనావో దగ్గరికి అయితే సీన్ షిఫ్ట్ అవుతుంది. కనావో షినోబు యొక్క హెయిర్ బ్యాండ్ గురించి అయితే వెతుకుతూ ఉంటుంది. కనావో ఫేస్ చూస్తే మనకు అర్థమైపోతుంది తన వన్ ఐ అయితే కంప్లీట్ గా బ్లైండ్ అయిపోయింది. అండ్ అట్లా ఇంకో ఐతోనే ఆ వాటర్ లో అయితే వెతుకుతూ ఉంటుంది షినోబు హెయిర్ బ్యాండ్ గురించి. అండ్ అట్లా స్లోగా ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే షినోబు వాళ్ళ సిస్టర్ అయిన కనాయే చాన్ చనిపోయినప్పుడు
అందరూ వేడిస్తూ ఉంటారు. కాకపోతే కనావో మాత్రం ఏడవకుండా ఉంటుంది. అండ్ వాళ్ళెవరు కూడా తనని జడ్జ్ చేయరు. ఎందుకంటే కనావో ఫ్లాష్ బ్యాక్‌లో వాళ్ళ ఫాదర్ అండ్ తను పెరిగిన ఎన్విరాన్మెంట్ అంతా ఏడిస్తే తనని గట్టి గట్టిగా కొట్టేవాళ్ళు. వాటర్‌లో ముంచేసి అట్లా ఉంచేసేవాళ్ళు. అట్లా చాలా హింస అయితే పెట్టేవాళ్ళు ఏడుస్తున్నందుకు. అండ్ ఒకానొక టైంలో వాళ్ళ బ్రదర్స్ ఇద్దరు అయితే చనిపోతారు. అండ్ అదంతా చూడడం వల్ల తనకి ఏడవడం అయితే కంప్లీట్‌గా ఆగిపోయింది. అండ్ టాంజిరో వీళ్ళందరి ఫ్రెండ్స్ ఉన్నారు. నాకు మంచి లైఫ్ అయితే ఉంది. ఇంత మంచి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఉన్నప్పుడు నేను నా ఎమోషన్స్‌ని అయితే దాచిపెట్టుకోవాల్సిన అవసరం లేదని చెప్పి కనావో గూడా ఏడుస్తుంది. అండ్ నా లైఫ్ రిస్క్‌లో ఉన్నప్పుడు నా ఫ్రెండ్స్ అయితే నాకొచ్చి హెల్ప్ జేశారు. నేను దానికి చాలా గ్రేట్‌ఫుల్‌గా ఉన్నానని చెప్పి ఆ హెయిర్ పిన్ అయితే దొరుకుతుంది. దాన్నయితే హగ్ చేసుకుంటుంది కనావో. అండ్ అట్లా మనకి కనావో హెడ్ మీద షినోబు అండ్ కనాయా అయితే హ్యాండ్ పెట్టి యూ వర్క్డ్ హార్డ్ కనావో అని చెప్పి వాళ్ళిద్దరైతే అంటారు. అన్న వెంటనే వాళ్ళిద్దరూ మాయమైపోతారు. కరెక్ట్‌గా మనకక్కడ సోల్ వరల్డ్‌లోకైతే సీన్ షిఫ్ట్ అవుతుంది. షినోబు అండ్ కనాయా అయితే వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ దగ్గరికైతే వెళ్లి హగ్ చేసుకుంటారు. అండ్ అక్కడి నుంచి కనావో బయట ఏడుస్తున్న దగ్గరైతే చాప్టర్ ఎండ్ అవుతుంది. సో ఈ చాప్టర్‌లో అయితే మనకి టాంజిరో అండ్ గియో దగ్గర అయితే సీన్ ఓపెన్ అవుతుంది. సో టాంజిరో కంప్లీట్‌గా అన్‌కాన్షియస్ అయి ఉంటే తన మీదకైతే ఒక క్రో వచ్చి అరుస్తుందన్నమాట. అట్లా అరిచేసరికి టాంజిరో ఒక్కసారిగా లెగిస్తాడు ఫైర్ అని చెప్పి. లెగిసిన వెంటనే అక్కడేమో గియో ఒక చిన్న మంటేసి స్వాట్‌నైతే కాలుస్తూ ఉంటాడు. ఏంటి గియో అట్లా కాలుస్తున్నావు అని చెప్పి అంటే గియో అంటాడు, ఆ ఇంజ్యూరీస్ అయితే బ్లీడింగ్ ఆగట్లేదు. సో ఇట్లా బర్న్ చేసేస్తే బ్లీడింగ్ అయితే ఆగిపోతుంది కదా అని చెప్పి అంటాడు. నీ లెఫ్ట్ ఆర్మ్ కి బ్లీడింగ్ అవుతుంది కదా అది ఆగకపోతే చెప్పు ఇట్లా బర్న్ చేద్దాం అని చెప్పి అంటాడు. అప్పుడు టాంజిరో కొంచెం భయపడుతూ ఓకే రైట్ అని చెప్పి అంటాడు అనమాట. నీ రైట్ ఆర్మ్ బానే ఉందా అని చెప్పి అడుగుతాడు. అడిగితే యా నా రైట్ ఆర్మ్ బానే ఉందని చెప్పి ఇట్లా అటాక్ చేసి చూపిస్తాడు అనమాట టాంజిరో. దానికి గియో అయితే మన బ్యాటిల్ ఇప్పుడే స్టార్ట్ అయింది. మనం జస్ట్ డిఫీట్ చేసింది అప్పర్ మూన్ 3ని. మన ఫైనల్ గోల్ అయితే మూజాన్ కదా. సో అతని దగ్గరికి వెళ్ళాలంటే మనం అప్పర్ మూన్ 2ని అండ్ 1ని కూడా డిఫీట్ చేయాలని చెప్పి గియో అయితే టాంజిరోతో అంటాడు. టాంజిరో కూడా రైట్ ఐ విల్ బ్రేస్ మై సెల్ఫ్ అని చెప్పి టాంజిరో అంటాడు. అప్పుడే దూరంగా ఒక క్రో అయితే ఎగురుకుంటూ వచ్చి షినోబు, కనోవా అండ్ ఇనోస్కే 3 పీపుల్ డిఫీటెడ్ ద అప్పర్ మూన్ 2 అని చెప్పి గట్టిగా అరుస్తుంది. వచ్చేసరికి టాంజిరో అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఓ ఇనోస్కి అండ్ కనావో ఓకేనా బానే ఉన్నారా అని చెప్పి అనుకుంటాడు. అనుకొని ఓకే మనందరం మంచి ప్రోగ్రెస్ లోనే ఉన్నాము. అప్పర్ మూన్ 2 కూడా చనిపోయాడు అనమాట అని చెప్పి టాంజిరో అనుకుంటాడు అనమాట. అండ్ అక్కడ నుంచి మనకి సీన్ షిఫ్ట్ అయ్యి అప్పర్ మూన్ 4 దగ్గరికి అయితే వస్తుంది. అదే ఆ క్యాజిల్ మొత్తాన్ని కంట్రోల్ చేస్తుంది కదా తను అప్పర్ మూన్ 4 అంటే. అండ్ తన దగ్గరికి అయితే లవ్ హాషిరా అండ్ స్నేక్ హాషిరా అయితే వస్తారు. లవ్ హాషిరా అయితే షినోబు చాన్ నాకన్నా చిన్నది అండ్ తన లైఫ్ మొత్తాన్ని సాక్రిఫైస్ చేసి విక్టరీ అయితే తీసుకొచ్చింది. సో నేను ఏమాత్రం తగ్గకుండా తిన్నైతే డిఫీట్ చేయాలని చెప్పి ఆ వాల్ మీద అయితే కాలు పెట్టి సింగిల్ జంప్ లో సూపర్ మూన్ 4 దగ్గరికి అయితే వెళ్తుంది. అండ్ అక్కడ తనైతే ఒక డోర్ అయితే ఓపెన్ అయ్యి ఆ డోర్ లో నుంచి వేరే ప్లేస్ కి అయితే టెలిపోర్ట్ అయిపోతుంది అనమాట కిందకి. అండ్ దాన్ని చూసి ఏంటి నేను ఇంత చీప్ ట్రిక్ కి పడిపోయానని చెప్పి ఒక్క నిమిషం ఎంబారసింగ్ గా ఫీల్ అవుతుంది. తన గాల్లో ఉన్నప్పుడే స్నేక్ హషిరా అయితే తనని క్యాచ్ పట్టుకొని పైకి తీసుకెళ్లి నుంచోబెడతాడు. థ్యాంక్ యూ స్నేహశ్రా అని చెప్పి స్నేహశ్రా అని అయితే అంటుంది. అన్న వెంటనే వాళ్ళిద్దరి కింద ఉన్న డోర్ అయితే ఓపెన్ అయిపోతుంది. వాళ్ళిద్దరూ అయితే దాన్ని తప్పించుకొని జంప్ చేస్తే వాళ్ళ కాళ్ళ కింద రెండో డోర్ గడ్ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ దాని మీద నుంచి కూడా సెకండ్ టైం అయితే జంప్ చేస్తారు. చేసి పక్కకు చూసిన వెంటనే వాళ్ళ మీదకైతే ఒక డోరు ఫాస్ట్ గా అయితే వాళ్ళని వాల్ కి నలిపేయడం కోసం వచ్చేస్తుంది. అండ్ దాన్ని అయితే ఇద్దరు సింపుల్ గా తప్పించుకుంటారు అనమాట. తప్పించుకున్న వెంటనే స్నేక్ హషిరా అయితే పక్కకు తిరిగి వెళ్ళిపోతాడు. అండ్ లవ్ హాషిరా అయితే కింద నుంచి వచ్చే డోర్ మీద అయితే ఉండిపోతుంది. అండ్ ఆ ప్రెషర్ కి ఫాస్ట్ గా పైకైతే వెళ్ళిపోతూ ఉంటుంది. అండ్ తను చాలా ఎంబారసింగ్ గా ఫీల్ అయ్యి నన్ను ఇట్లా చేయడానికి వీల్లేదని చెప్పి తన స్వాట్ అయితే ఆ డోర్ మొత్తాన్ని అయితే కట్ చేసి పడేస్తుంది. కట్ చేసి పడేసి తనకు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. సూపర్ మూన్ 4 మీదకి అయితే మళ్ళీ వెళ్ళి అటాక్ చేయడానికి ట్రై చేస్తుంది. అండ్ అటాక్ ని సేమ్ ప్రీవియస్ లాగే ఒక డోర్ పెట్టి అయితే ఆపుదాం అనుకుంటది. బట్ ప్రతిసారి సేమ్ ట్రిక్ కి నేను పడిపోనని చెప్పి లవ్ హషిరా అని ఆ డోర్ మీద నుంచి అయితే ఫ్లిప్ చేసి తను కట్ చేయడానికి ట్రై చేస్తుంది. అప్పుడు సెకండ్ డోర్ ని అయితే తన ముందు ఓపెన్ చేసి మళ్ళీ కిందకైతే పడేస్తుంది. మళ్ళీ నేను ఫూల్ అయిపోయానా అని చెప్పి ఫేస్ అయితే కామెడీగా పెడుతుంది. అండ్ ఆ స్ప్లిట్ సెకండ్ లోనే స్నేక్ హషిరా వచ్చి స్నేక్ బ్రీతింగ్ సెకండ్ ఫార్మ్ స్మాల్ స్నేక్స్ పాయిజన్ ఫ్యాంగ్ అని చెప్పి తన హెడ్ అయితే కట్ చేయడానికి ట్రై చేస్తాడు. అండ్ ఆ స్ప్లిట్ సెకండ్ లో అయితే ఆ ఫ్లోర్ మొత్తాన్ని స్నేక్ హషిరాకి దొరకకుండా పైకైతే లేపేస్తుంది తను. అప్పుడు స్నేక్ హషిరా అనుకుంటాడు ఓకే తన బ్లడ్ డీమన్ టెక్నిక్ ఏంటంటే ఆ ఫ్లోర్స్ ని డోర్స్ ని మొత్తాన్ని తన బాడీ పార్ట్స్ ని కదిలిచినట్టు కదుపుతుంది అనమాట అని చెప్పి అనుకుంటాడు.
స్నేక్ హషిరా అండ్ లవ్ హషిరా అయితే మనం ఎట్లాగైనా తిన్ని డిఫీట్ చేయాలని చెప్పి అంటాడు. అండ్ ఈ బ్యాటిల్ చాలా అనోయింగ్ గా ఉంటది అని చెప్పి కూడా అంటాడు. అండ్ అక్కడ నుంచి అయితే మనకి సీన్ షిఫ్ట్ అయ్యి గియోమే అండ్ మిచిరో దగ్గరికి అయితే వెళ్తుంది. వాళ్ళిద్దరూ ఫాస్ట్ గా పరిగెట్టుకుంటూ వెళ్తూ ఉంటారు. అండ్ సడన్ గా తన పక్కన ఉన్న డోర్ అయితే ఫాస్ట్ గా వచ్చి మిచిరోకి తగిలి తనైతే ఎక్కడికో విసిరేస్తుంది. కానీ గియోమేన్ అయితే ఆగద్దు, మీరు ఫార్వర్డ్ కి వెళ్ళండి, నేను వచ్చేస్తాను అని చెప్తాడు. చెప్పి ఆ డోర్ అయితే పగలగొట్టుకొని లోపలికి వెళ్ళి అయితే నుంచుంటాడు. అక్కడ నుంచోగానే తనకు ఎదురయ్యేది ఎవరో కాదు, అప్పర్ మూన్ 1. అండ్ అప్పర్ మూన్ 1 ని చూసి మిచిరో అయితే ఫ్రీజ్ అయిపోయి నుంచుని పోతాడు అనమాట. ఓకే ఫ్రెండ్స్, సారీ ఫర్ ద ఇంటరప్షన్. ఇప్పుడు ప్రెసెంట్ మన ఛానల్లో అయితే సోలో లెవెలింగ్ అండ్ డీమన్ స్లేయర్ సిరీస్ అయితే నడుస్తున్నాయి. వాటితో పాటు కొత్త సిరీస్ ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే వాటిని కామెంట్ సెక్షన్ లో అయితే చెప్పండి. ఎక్కువ కామెంట్స్ దేనికి వస్తే దా సిరీస్ ని అయితే నేను చేయడానికి ట్రై చేస్తాను. అండ్ బ్యాక్ టు ద వీడియో. అండ్ మన అప్పర్ మూన్ 1 కి 6 ఐస్ అయితే ఉంటాయి. అండ్ ఆ 6 ఐ తో మిచిరోకి ఉన్న బాడీ పార్ట్స్ అన్నిటిని, బోన్స్ ని, మజిల్స్ ని, వెయిన్స్ ని అన్నిటిని అయితే క్లియర్ గా చూడగలుగుతాను. అండ్ అట్లా చూసి ఓకే, ఐ సీ నౌ అని చెప్పి అంటాడు. అంటే మిచిరోకి అయితే ఏం అర్థం కాదు. తర్వాత అప్పర్ మూన్ 1 అయితే తను తాను ఇంట్రడ్యూస్ చేసుకుంటాడు. దిస్ ఈజ్ అప్పర్ మూన్ 1 అని చెప్పి అంటాడు. ఇదేంటి తిను ఎంత ఫార్మల్ గా ఉన్నాడు, ఇతను అంతకు ముందు ఒక డీమన్ హంటర్ అనుకుంటా అని చెప్పి మిచిరో మనసులో అయితే అనుకుంటూ ఉంటాడు. ఇట్లా అనుకుంటూ తన స్వాడ్ ని అయితే బయటికి తీయడానికి ట్రై చేస్తాడు మిచిరో. కాకపోతే తన హ్యాండ్ అయితే స్వాడ్ ని బయటికి తీయనివ్వదు. ఎందుకంటే తను అంత భయపడిపోయి ఉంటాడు అనమాట. ఇంత ఇమ్మెన్స్ ఆరాని నేను ఇప్పుడు దాకా ఎప్పుడు చూడలేదు. అండ్ ఇంత పవర్ఫుల్ ఎనిమి నా ముందుండడం వల్ల నా స్వాడ్ కూడా బయటికి తీయడానికి నాకు ధైర్యం సరిపోవట్లేదు అని చెప్పి మిచిరో అయితే అనుకుంటూ ఉంటాడు. అప్పుడే అప్పర్ మూన్ 1 అయితే అంటాడు, వాట్ ఈస్ యువర్ నేమ్ అని చెప్పి అడుగుతాడు. అడిగితే అప్పుడు మిచిరో అంటాడు, మై నేమ్ ఇస్ టోకెటో మిచిరో అని చెప్పి అంటాడు. ఆల్ రైట్, ఐ సీ అని చెప్పి అప్పర్ మూన్ 1 అయితే అంటాడు. అని సో సుగికుని అనే నేమ్ ఆగిపోయింది అనమాట అని చెప్పి అంటాడు. అంటే సుగికుని హూ ఇస్ దట్ అని చెప్పి అంటాడు. అంటే నేను డీమన్ గా మారక ముందు నా పేరు సుగికుని మిచికాట్సు. అండ్ అట్లాగే నువ్వు నా ఫ్యామిలీ మెంబర్వి. సుగుకిమి అంటే నా చిల్డ్రన్ యొక్క డిసెండెంట్ అయి ఉంటావు. సో నువ్వు నాకు ఆఫ్ స్ప్రింగ్ అవుతావు అని చెప్పి మిచిరోతో అయితే అంటాడు. మిచిరో ఒక్క నిమిషం తనకి చెమటలు పెట్టేసి ఒక్క నిమిషం ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటి నేను తనకి ఆఫ్ స్ప్రింగ్ నా అని చెప్పి. అప్పుడు మిచిరో మనసులో అనుకుంటాడు, సో ఇతనే ఆ ఫస్ట్ బ్రీతింగ్ యూజర్ అనమాట అని చెప్పి అనుకుంటాడు. అయినా ఇప్పుడు అదంతా మ్యాటర్ కాదు, నేను ఫస్ట్ తిన్న అయితే ఓడించాలని చెప్పి అండ్ తన స్వాడ్ నైతే బయటికి తీసి మిస్ట్ బ్రీతింగ్ సెకండ్ ఫార్మ్ లేయర్డ్ మిస్ట్ అని చెప్పి తన మీదకైతే అటాక్ చేయడానికి ట్రై చేస్తాడు. దాన్ని సింపుల్ గా డాజ్ చేసేస్తాడు కుకుషిబో అయితే. డాజ్ చేసేసి దట్ ఈస్ అ క్వైట్ గుడ్ టెక్నిక్ అని చెప్పి అంటాడు. అని మిస్ట్ ఐసి నాట్ బ్యాడ్ అని చెప్పి అంటాడు. అంటే మళ్ళీ దానికి ఫోర్త్ ఫార్మ్ సీ ఆఫ్ క్లౌడెడ్ మిస్ట్ అని చెప్పి మళ్ళీ అటాక్ చేయడానికి ట్రై చేస్తాడు. అండ్ దాన్ని కూడా కుకుషిబో అయితే సింపుల్ గా అయితే డాజ్ చేసేస్తాడు. అండ్ అట్లా డాజ్ చేసేసి మిచిరో, సో నీకు 14 ఇయర్స్ కదా, నీ టెక్నిక్ కూడా నీ ఏజ్ లాగే చాలా రిఫైన్డ్ గా ఉందని చెప్పి అంటాడు. అని నన్ను చూసి పారిపోతావు అనుకున్నాను, కానీ నీ దగ్గర అయితే చాలా కరేజ్ ఉంది, నన్నైతే ఫేస్ చేస్తున్నావు అని చెప్పి కుకుషిబో అంటాడు. నువ్వు ఎంత కాదన్నా కానీ నా బ్లడ్ నీలో ఫ్లో అవుతుంది, ఎంతైనా నువ్వు నా ఆఫ్ స్ప్రింగ్ కదా అని చెప్పి మిచిరోతో అయితే అంటాడు. అప్పుడు మిచిరోకి ఫుల్ కోపం వచ్చి, నువ్వేమైనా జోక్ చేస్తున్నావా, చాలా హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ అయిపోయింది నువ్వు నా ఫ్యామిలీని వదిలేసి, ఇప్పటి నుంచి ఇప్పుడు దాకా చాలా టైం పాస్ అయింది, సో నీ బ్లడ్ గానీ నీ సెల్ గానీ ఒక్కటి కూడా నాలో ఉండదని చెప్పి మిచిరో అయితే అంటాడు. అని వెంటనే తన మార్క్ నైతే అవేకన్ చేస్తాడు. దాన్ని చూసి కుకుషిబో అయితే ద మార్క్ ఐ సీ ఇట్ అపియర్డ్ అని చెప్పి అంటాడు. అన్న వెంటనే మిచిరో అయితే మిస్ట్ బ్రీతింగ్ సెవెంత్ ఫార్మ్ హేజ్ అని చెప్పి అంటాడు. ఫాస్ట్ గా అటాక్ చేయడానికి వచ్చి తన నెక్ దగ్గర అయితే కటానా పెడతాడు. అండ్ స్ప్లిట్ సెకండ్ లో కుకుషిబో అయితే మాయమైపోతాడు. ఈ మిస్ట్ బ్రీతింగ్ అనేది చాలా యూనిక్ గా ఉంది టెక్నిక్. అండ్ అది చాలా ఫ్లోయింగ్ అండ్ బ్యూటిఫుల్ గా ఉంది. ఈ టెక్నిక్ ని కన్ఫర్మ్ గా మిచిరోయే కనిపెట్టుంటాడని చెప్పి, ఇంత స్కిల్ఫుల్ స్వాట్ మ్యాన్ దగ్గర నేను కన్ఫర్మ్ గా నా బ్లేడ్ ని అయితే తీయాలి, అట్లా తీయకపోతే నేను చాలా రూడ్ గా ఉన్నట్టు అవుతుందని చెప్పి కుకుషిబో అయితే తన కటానాన్ని బయటికి తీసి మూన్ బ్రీతింగ్ ఫస్ట్ ఫార్మ్ డార్క్ మూన్ ఈవినింగ్ స్ట్రైన్ అని చెప్పి తనైతే కట్ చేసేస్తాడు. అండ్ అక్కడతో మిచిరో లెఫ్ట్ హ్యాండ్ అయితే కట్ అయిపోతుంది. అండ్ ఆ కట్ అయిన హ్యాండ్ అయితే వదలకుండా తన షోల్డర్ దగ్గర నుంచి ఆ క్లాత్ అయితే టైట్ గా బిగించి బ్లడ్ ఫ్లో బయటకు వెళ్ళిపోకుండా చూసుకొని ఆ సింగిల్ హ్యాండ్ తో అయితే కటానాన్ని పట్టుకొని కుకుషిబోని అయితే ఫేస్ చేయడానికి రెడీగా ఉంటాడు. అండ్ అట్లాగే వెళ్ళిపోయి తన నెక్ దగ్గర అయితే కటానాతో కట్ చేయడానికి ట్రై చేస్తాడు. కాకపోతే తన ఫింగర్స్ తో కటానా అనేది ఆపేసి ఆ కటానాన్ని తీసి మిచిరో హార్ట్ లో అయితే గుచ్చి డైరెక్ట్ పిల్లర్ కి అయితే ఆనిచ్చేస్తాడు. అండ్ అట్లా పిల్లర్ కి గుచ్చేసి అక్కడ ఎలాడబడిపోయి ఉంటాడు అనమాట మిచిరో. అట్లా గుచ్చేసి
నిన్ను డీమన్ గా మార్చడానికి ఛాన్స్ ఇవ్వు, నువ్వు చాలా యూస్ఫుల్ గా ఉంటావు అని చెప్పి మిచిరోతో అంటాడు. అండ్ అక్కడతో అయితే మనకి 165 చాప్టర్ అయితే ఎండ్ అవుతుంది. ప్రీవియస్ చాప్టర్ లో మనకి మిచిరోని కొకుషిబో అయితే పిల్లర్ కి గుచ్చేస్తాడు కదా, సో అక్కడ నుంచి అయితే మనకి ఈ నెక్స్ట్ చాప్టర్ అనేది స్టార్ట్ అవుతుంది. నువ్వు నా డిసెండెంట్ బై ఉండి ఇంత స్ట్రాంగ్ గా ఉండడం నేను అసలు ఇమాజిన్ చేసుకోలేదు, నా హార్ట్ ని కదిలించేసావు నువ్వు అని చెప్పి మిచిరో అయితే కొకుషిబో అంటాడు. అట్లా అంటూ నువ్వు నీ చెయ్యి కట్ అయిపోయిందని చెప్పి ఫీల్ అవుతున్నావా, అట్లా ఏం ఫీల్ అవ్వగా ఒకసారి నువ్వు డీమన్ గా మారితే దాన్ని మొత్తం నువ్వు రీజనరేట్ చేసేయచ్చు అండ్ నీ హెల్త్ కూడా మొత్తం మారిపోతుంది, నువ్వు చాలా ఇమోర్టల్ అయితే అయిపోతావు అని చెప్పి కుక్షిబో అయితే కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు మిచిరోని. అండ్ కరెక్ట్ గా అదే టైంలో స్లోగా బ్యాక్గ్రౌండ్ లో అయితే మనకి గెన్యా అయితే వస్తాడు. గెన్యా వచ్చి చూస్తూ ఇప్పుడు నేను హెల్ప్ చేద్దామా వద్దా అని చెప్పి ఒక డౌట్ లో అయితే ఉంటాడు. అండ్ కుకిషిబోని చూసి తనకు ఒళ్ళంతా అయితే చెమటలు పట్టేస్తాయి అనమాట. అండ్ ఒక్కసారి ధైర్యం అంతా తెచ్చుకొని కుకుషిబోని అయితే ఫైర్ చేద్దామని చెప్పి అనుకుంటాడు. అండ్ కరెక్ట్ గా అదే టైంలో ఒక ఫ్లాష్ లో అయితే కుకుషిబో గెన్యా వెనక్కి అయితే వచ్చేస్తాడు. వచ్చేసి నువ్వు అసలు ఏమైనా చేసే ముందు ఆలోచించుకోవాలి కదా అని చెప్పి ఒక్క మాట అంటాడు. అనగానే గెన్యా ఒక్క నిమిషం ఫ్రీజ్ అయిపోతాడు. అండ్ అట్లా ఫ్రీజ్ అయిపోయి గన్ని కొంచెం కదుపుదాం అని చెయ్యి కదిపేసరికి చెయ్యి మొత్తాన్ని అయితే కట్ చేసేస్తాడు కుకుషిబో. అండ్ అట్లా కట్ చేసేసరికి దాన్ని మిచిరో చూసి గట్టిగా అరుస్తూ ఆ పిల్లర్ నుంచి అయితే బయటికి రావడానికి ట్రై చేస్తాడు, ఆ కటానాన్ని బయటికి లాగుతూ. అండ్ ఆ ఫోర్స్ అయితే సరిపోతూ మిచిరోకి. అండ్ అదే టైంలో గెన్యా కూడా తన కటానాన్ని తీసి కట్ చేయడానికి అయితే ట్రై చేస్తాడు. అండ్ సేమ్ స్ప్లిట్ సెకండ్ లో ఆ హ్యాండ్ కూడా సగానికి కట్ చేసేస్తాడు. అండ్ అట్లా చూస్తూ నువ్వు డీమన్ ని తింటున్నావు అనమాట అని చెప్పి గెన్యానైతే అంటాడు. అని ఆ గెన్యాని హాఫ్ గా అయితే కట్ చేసేస్తాడు నడుం దగ్గర నుంచి. అండ్ తను ఒక 2 ముక్కలుగా అయితే పడిపోయి నేల మీద ఉంటాడు అనమాట. అండ్ దాన్ని మిచిరో అయితే చూసి ఆ పిల్లర్ నుంచి ఆ కత్తిని లాగలేకపోతున్నా అని చెప్పి చాలా డిసప్పాయింట్ అయితే అవుతాడు. అండ్ తర్వాత గెన్యాని చూసి కుకుషిబో అంటాడు, నేను ఒక 300 ఇయర్స్ బ్యాక్ అయితే ఒక మనిషిని చూశాను, సేమ్ నీలాగే డీమన్స్ అయితే తినడానికి ట్రై చేశాడు. కానీ తను నేను 2 ముక్కలుగా కట్ చేయగానే తనైతే చచ్చిపోయాడు. కానీ నువ్వు అట్లా చావలేదు. అంటే నీ హెడ్ ని కట్ చేయాలన్నమాట. నువ్వు ఈక్వల్ టు డీమన్ లా మారిపోయావు అనమాట అని చెప్పి కుకుషిబో అయితే అంటాడు. అట్లా కట్ చేద్దామని ట్రై చేసినప్పుడు మనకి మన విన్హాషిరా సనామి అయితే సీన్ లోకి వచ్చి విండ్ బ్రీతింగ్ ఫోర్త్ ఫార్మ్ రైజింగ్ డస్ట్ స్ట్రామ్ అని చెప్పి ఒక అటాక్ నైతే వేసి కుకుషిబోని అయితే వెనక్కి ఎగిరేలా చేస్తాడు. అండ్ చూసి ఓకే నువ్వు ఒక పిల్లర్ అన్నమాట, అండ్ దట్టు ఒక విండ్ హషిరా అన్నమాట అని చెప్పి కుకుషిబో అయితే అంటాడు. అంటే దానికి ఎస్ ఐఎమ్ విన్ హషిరా అని చెప్పి సనామి అయితే అంటాడు. అండ్ సనామిని చూసి గెన్యా అయితే అన్నయ్య అని చెప్పి ఒక నిమిషం అట్లా చూస్తూ ఉండిపోతాడు. అండ్ అప్పుడు మనకి సనామి అయితే మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. నేను ఇక్కడ సీరియస్ గా ఉన్నాను, నువ్వు ఒక పథెటిక్ లిటిల్ బ్రదర్ అని చెప్పి సనామి అయితే అంటాడు. అంటూ కంటిన్యూ చేస్తాడు, నేను మన మదర్ ని ఓన్ గా చంపేంత దూరం ఎందుకు వెళ్ళానో తెలుస్తుందా నీకు, నిన్ను ప్రొటెక్ట్ చేయడానికి అని చెప్పి సనామి అంటాడు. అండ్ కరెక్ట్ గా ఆ వర్డ్స్ వినగానే గెన్యాకైతే ఫ్లాష్ బ్యాక్ లో టాంజిరో తనతో చెప్పిన మాటలైతే గుర్తొస్తాయి. సనామి నిన్ను కన్ఫామ్ గా ఏం చేయడు, ఎందుకంటే సనామి నిన్ను చాలా మంచిగా ప్రేమిస్తున్నాడు, నిన్ను హేట్ చేయట్లేదు. ఎందుకంటే తన ఫేస్ లో గానీ తన బిహేవియర్ లో గానీ నీ మీద ఎప్పుడు ప్రేమ తప్పితే హేటెడ్ ఒక్కసారి కూడా నాకు కనిపించలేదు, నేను హేటెడ్ అసలు స్మెల్లే చేయలేదు అని చెప్పి టాంజిరో అన్న మాటలైతే గెన్యాకి గుర్తొస్తాయి. అండ్ అక్కడ నుంచి మళ్ళీ మనకి ప్రెసెంట్ సీన్ కి అయితే షిఫ్ట్ అవుతుంది. అప్పుడు సనామి అయితే మళ్ళీ స్టార్ట్ చేస్తాడు, నేను అసలు నిన్ను ఎందుకని కోపడుతున్నాను అర్థమవుతుందా నీకు, అసలు డేమన్ స్లేయర్ కోర్ లోకి రాకుండా నీకు మంచిగా మ్యారేజ్ అయ్యి మంచిగా పిల్లల్ని కానీ మంచిగా ఒక ముసలోడు అయిపోయి చనిపోకుండా నీకెందుకు ఈ బాధలన్నీ అని చెప్పి సనామి అయితే బాధపడుతూ ఉంటాడు. అట్లా బాధపడుతూ నిన్ను నేను అట్లా చూడాలనుకున్నాను, నువ్వైతే నా మాట వినకుండా డేమన్ స్లేయర్స్ లో జాయిన్ అయిపోయి ఇట్లా ఎప్పుడు ఏ స్టేజ్ కి వచ్చావో నీకు తెలుస్తుందా అని చెప్పి సనమి అయితే అంటాడు. ఆ మాటలన్నీ విని గెన్యా అయితే సారీ అన్నయ్య అని చెప్పి చెప్తాడు. అండ్ వీళ్ళిద్దరు కాన్వర్సేషన్ ని కుకుషిబో ఇంటూ ఓ డేమన్ స్లేయర్ బ్రదర్సా, హౌ నాస్టాలజిక్ అని చెప్పి అంటాడు. ఆ మాటలకి సనామి నీకెంత ధైర్యం ఉంటే నా తమ్ముడిని ఇట్లా చేస్తావు ఆరుకల్లోడా అని చెప్పి అటాక్ చేయడానికైతే కుకుషిబో మీదకైతే వెళ్తాడు. వెళ్తుంటే కుకుషిబో కరెక్ట్ గా తన మూన్ బ్రీతింగ్ స్లాష్ ని అయితే వేస్తాడు. అండ్ సనామి చాలా ఇంటెలిజెంట్ గా కింద జారుకుంటూ వెళ్లి కుకుషిబో కాళ్ళ మధ్యలోకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి లెగ్స్ ని అయితే కట్ చేద్దామని ట్రై చేస్తాడు. అండ్ దాన్ని చూసి గెన్యా అయితే షాక్ అయిపోతాడు, అసలు నేను బిలీవ్ చేయలేకపోతున్నా అని చెప్పి అంటాడు. బట్ మన కుకుషిబో ఏం తక్కువడు కాదు. అండ్ దాన్ని సింపుల్ గా అయితే డాచ్ చేసేస్తాడు. అండ్ దాన్ని సనామి గమనించి ఫస్ట్ ఫార్మ్ డష్ వోర్విన్ స్లైస్ ని అయితే వేస్తాడు. అండ్ దానికి ఆ చుట్టుపక్కల ఉన్న ఫుల్
పిల్లర్స్ అయితే కట్ అయ్యకుండా వెళ్ళిపోతుంది. అండ్ దాన్ని సింపుల్ గా అయితే డాజ్ చేసి డైరెక్ట్ సనామి మీదకి అయితే అటాక్ చేయడానికి కుక్షిబో అయితే వస్తాడు. అండ్ దాన్ని మిచురు అయితే చూసి అతను మళ్ళీ స్వాట్ బయటికి తీసాడని చెప్పి గట్టిగా అరుస్తాడు. అండ్ ఆ బ్లేడ్ ని చూసి సనామి అయితే ఎట్లా రియాక్ట్ అవుతాడంటే అంత చండాలమైన బ్లేడ్ ఏంటని చెప్పి కుక్షిబోని అయితే కొంచెం ట్రోల్ చేస్తాడు. ఓకే ఫ్రెండ్స్, సారీ ఫర్ ద ఇంటరప్షన్. ఇప్పుడు ప్రెసెంట్ మన ఛానల్లో అయితే సోలో లెవెలింగ్ అండ్ డీమన్ స్లేయర్ సిరీస్ అయితే నడుస్తున్నాయి. వాటితో పాటు కొత్త సిరీస్ ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే వాటిని కామెంట్ సెక్షన్ లో అయితే చెప్పండి. ఎక్కువ కామెంట్స్ దేనికి వస్తే దా సిరీస్ ని అయితే నేను చేయడానికి ట్రై చేస్తాను. అండ్ బ్యాక్ టు ద వీడియో. కుకుషిబో వెంటనే తన అటాక్ ని అయితే వేస్తాడు. మూన్ బ్రీతింగ్ ఫిఫ్త్ ఫార్మ్, కర్స్డ్ వార్టెక్స్ ఆఫ్ ది గోస్ట్ మూన్ అని చెప్పి. దాన్ని అయితే సనామి బ్యాక్ ఎగిరి తప్పించుకుంటాడు. అండ్ దాన్ని చూసి అసలు ఏం అటాక్ రా బాబాత్ అని చెప్పి కుకుషిబోని అయితే అంటాడు. అని వెంటనే కుకుషిబో మీదకి అటాక్ చేయడానికి అయితే ట్రై చేస్తాడు. అండ్ కుకుషిబో అండ్ సనామి ఇద్దరు ఒకరి మీద ఒకరు అయితే కంటిన్యూగా అటాక్ చేసుకుంటూ ఉంటారు. అండ్ ఆ అటాక్స్ చేస్తున్నప్పుడు సనామి అయితే కుకుషిబో అటాక్స్ అయితే గమనించి తను చేసే ప్రతి స్లాష్ నుంచి అయితే చిన్న చిన్న కయోటిక్ బ్లేడ్స్ అయితే వస్తున్నాయి. అండ్ అంతేకాకుండా ఆ బ్లేడ్స్ సైజ్ అండ్ షేప్ అనేది ప్రతిసారి చిన్నగా పెద్దగా అవుతుంది. ఒక సింగిల్ ఫామ్ అయితే మెయింటైన్ చేయట్లేదు. అండ్ అందుకే అన్నమాట మిచురు అయితే ఓడిపోయాడు అని చెప్పి సనామి అనుకుంటాడు. నేను ఎలాగైనా ఏదైనా యూజ్ చేసి కన్ఫామ్ గా దీన్ని అయితే బ్రేక్ చేయాలి, లేకపోతే నేను కుక్షిబోని అయితే ఓడించలేనని చెప్పి సనామి అనుకుంటాడు. అండ్ ఇదంతా ఒకటనుకుంటే ఈ డేమన్ కి రీజనరేషన్ తో పాటు ఈ బ్రీతింగ్ స్టైల్స్ కూడా రావడం ఒక తలనొప్పిలా మారిపోయింది. ఒకటి డేమన్ లా ఉండి రీజనరేట్ అవుతుంటేనే చాలా కష్టంగా ఓడించాలి, అంతేకాకుండా దాంతో పాటు బ్రీతింగ్ స్టైల్స్ కూడా యూస్ చేస్తున్నారు డేమన్ స్లేయర్స్ లాగా. సో దీని వల్ల తనతో ఫైట్ చేయడం చాలా కష్టంగా మారుతుంది. అండ్ నాకు కావాల్సింది కూడా అదే, ఇంత టఫ్ ఉంటే గానీ నాకు చంపితే థ్రిల్ ఉండదు అని చెప్పి సనామి అయితే ఒక స్మైల్ ఇచ్చి వెంటనే అటాక్ చేస్తాడు. విండ్ బ్రీతింగ్ సెకండ్ ఫార్మ్, ప్యూరిఫైయింగ్ విన్ క్లాస్ అని చెప్పి అటాక్ చేస్తాడు. అండ్ ఆ అటాక్స్ అయితే కుకుషిబో బ్లేడ్ ని కట్ చేసేదాకా వచ్చేస్తాయి. అండ్ కరెక్ట్ గా అదే టైంలో కుకుషిబో అయితే రివర్స్ లో అటాక్ చేస్తాడు. అండ్ ఆ విండ్ స్లాషెస్ అయితే పక్కకి ఎగిరిపోతాయి. అండ్ కరెక్ట్ గా ఆ స్లాష్ పక్కకి వెళ్లే టైంలో సనామి అయితే డైరెక్ట్ కుకుషిబో ఫేస్ మీదకి అయితే అటాక్ చేయడానికి ట్రై చేస్తాడు. అండ్ ఆ బ్లేడ్ ని కుకుషిబో అయితే బ్లాక్ చేస్తాడు. అండ్ కరెక్ట్ గా అదే టైంలో సనామి కింద నుంచి అయితే ఇంకో బ్లేడ్ ని తీసి కుకుషిబో జా లోపలికి అయితే దింపేద్దాం అనుకుంటాడు. అండ్ దాన్ని స్ప్లిట్ సెకండ్ లో అయితే కుకుషిబో డాజ్ చేస్తాడు. డాజ్ చేసి వెంటనే ఒక అటాక్ చేస్తాడు. అండ్ దానికి కౌంటర్ గా సనామి కూడా అటాక్ చేస్తాడు. అండ్ అట్లా ఇద్దరు అయితే సైమల్టేనియస్ గా అటాక్ చేసుకుంటూ ఉంటారు. అండ్ దాన్ని చూసి కుకుషిబో అయితే ఒక నాస్టాలజిక్ ఫీల్ అయితే అవుతాడు, నేను ఇట్లా ఈక్వల్ గా ఫైట్ చేసి చాలా రోజులైందని చెప్పి. అండ్ సనామి అయితే చాలా గింజుకొని ఫైట్ చేస్తూ ఉంటాడు. ఆ ఫైట్ చేసేదానికి సనామి ముక్కులోంచి అయితే బ్లడ్ కూడా వచ్చేస్తుంది. ఈ ఫైట్ చూస్తుంటే నాకు సెన్గోకు ఎరాలో నేను అండ్ విన్ హషిరా కలిసి మా స్వాట్స్మెన్షిప్ స్కిల్స్ ని అయితే ఎట్లా ఇంప్రూవ్ చేసుకున్నామో నాకు అదంతా అయితే గుర్తొస్తుందని చెప్పి కుకుషిబో అనుకుంటాడు. అండ్ అట్లా అనుకొని కుకుషిబో అయితే మూన్ బ్రీతింగ్ సిక్స్త్ ఫార్మ్, సాలిటరీ మూన్ ఇన్ ఎటర్నల్ నైట్ అని చెప్పి ఒక పెద్ద అటాక్ అయితే వేస్తాడు. అండ్ ఆ అటాక్ కంప్లీట్ గా చుట్టూ ఉన్న పిల్లర్స్ అన్నిటిని అయితే కట్ చేసేస్తుంది. అండ్ దాంతో పాటు మన సనామికి కూడా చాలా డ్యామేజ్ అయితే అవుతుంది. కంప్లీట్ గా బాడీ అంతా బ్లడ్ అయిపోయి ఉంటుంది. అండ్ తనకి చెస్ట్ మీద కానీ షోల్డర్ మీద కానీ మొత్తం కట్స్ అయిపోయి ఉంటాయి అనమాట. ఇప్పుడు దాకా అయితే నాతో బాగానే కంపీట్ చేసావు, కానీ ఇప్పుడు నువ్వు ఒక్కసారి మూవ్ అయినా గానీ నీ లోపల ఉన్న ఆర్గన్స్ అన్ని అయితే స్పిల్ అయిపోయి బయటకు వచ్చేస్తాయి, సో జాగ్రత్తగా ఉండని చెప్పి సనామిని అయితే కుకుషిబో అంటాడు. అండ్ అట్లా ఆ డైలాగ్ చెప్పిన వెంటనే కుకుషిబో అయితే ఒకటి గమనిస్తాడు, తన పల్స్ అయితే ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అదేంటి నా పల్స్ ఇంక్రీజ్ అవుతుంది, ఏం జరుగుతుందని చెప్పి కుకుషిబో అనుకుంటుంటే స్లోగా అయితే సనామి నవ్వుతాడు. నాది రేర్ బ్లడ్ టైపు, మీ డీమన్స్ కి రేర్ బ్లడ్ ఎట్లాంటిదంటే క్యాట్స్ కి సిల్వర్ వైన్ పౌడర్ ఎట్లాంటిదో అట్లాంటిది. సో మీరు స్లోగా డిజీగా అవుతూ మీ మూమెంట్ అయితే స్లోగా తగ్గిపోతుంది. సో నా బ్లడ్ అంత రేర్ టైప్ అని చెప్పి గట్టిగా నవ్వుతూ కుకుషిబో మీదకైతే అటాక్ చేయడానికి వచ్చేస్తాడు. అట్లా అటాక్ చేయడానికి వచ్చినప్పుడు కుకుషిబో అడుగులు అయితే తడబడుతూ ఉంటాయి. అండ్ అయినా గానీ ఆ అటాక్స్ అన్నిటిని అయితే డాజ్ చేస్తూ ఉంటాడు. అండ్ దాన్ని చూసి అయితే సనామి ఫుల్ ఎక్సైటెడ్ అయిపోయి ఇదే నా టైం, ఇదే నా స్పెషాలిటీ అని చెప్పి గట్టిగా అరుస్తూ ఒక డెవిల్ స్మైల్ అయితే నవ్వుతూ ఉంటాడు కుకుషిబో వైపు చూస్తూ. మనకి సనామి బ్లడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు కదా, సో అట్లా ఫ్లాష్ బ్యాక్ లో అయితే మనకి చాప్టర్ అయితే స్టార్ట్ అవుతుంది. సో సనామి రియలైజ్ అవుతాడు అనమాట, నా బ్లడ్ కొంచెం స్పెషల్ అని చెప్పి. ఎప్పుడంటే
వాళ్ళ మదర్ డీమన్ గా కన్వర్ట్ అయిన వెంటనే తన బాడీలో అయితే చాలా చేంజెస్ వచ్చినాయి. అవి డీమన్ గా మారిన చేంజెస్ కాదు. తన బ్లడ్ పడడం వల్ల తను నడవడం, తడబడడం గాని, కొంచెం డిజీగా ఉండడం గాని అట్లా జరిగిందనమాట. సో, అయి చూసినప్పుడే మన సనామి అయితే కన్ఫర్మ్ చేసుకుంటాడు. నా బ్లడ్ కొంచెం స్పెషల్. అయి డీమన్స్‌నయితే ఎఫెక్ట్ చేస్తుందని చెప్పి. అండ్ సనామి అట్లాగే నా కళ్ళు మొత్తం విజన్ అయితే స్టాప్ అయిపోయింది. మొత్తం బర్న్ ఔట్ అయిపోయింది. ఫేడ్‌గా కనిపిస్తుంది. నైట్ అయితే చాలు నాకు చాలా స్ట్రగుల్‌గా ఉంటుందని చెప్పి అనుకుంటాడనమాట. అట్లా అనుకోని నాకు ఆ టైంలో అయితే డేమన్ హంటర్స్ గురించి గాని, బ్లేడ్స్ గురించి గాని, కటానాస్ గురించి గాని ఏ ఐడియా ఉండేది గాదు. నేను మొత్తం వెపన్స్ చేతికి దొరికిన ప్రతి వెపన్‌ని నా చుట్టూ అయితే పెట్టేసుకొని డేమన్స్‌నయితే హంట్ చేసేవాడినని చెప్పి అంటాడు. అట్లా హంట్ చేస్తూ వాటినైతే క్యాప్చర్ చేసి దేనికో దానికి కట్టేసి సన్‌లైట్‌లో అయితే బర్న్ చేసేవాడినని చెప్పి సనామి అయితే ఇదంతా గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడనమాట. మనకి సనామి అట్లా డేమన్స్‌ని హంట్ చేస్తున్న టైంలోనే తనకొక డేమన్ హంటర్ అయితే ఎదురవుతాడు. అది ఎట్లా అంటే ఇద్దరు కలిసి ఒకే డీమన్‌ని చేస్ చేస్తున్నప్పుడు వీళ్ళిద్దరూ అయితే కలుస్తారనమాట. అండ్ అట్లా కలిసి వాళ్ళిద్దరైతే కొంచెం ఫ్రెండ్స్ అవుతారు. అట్లా అయిన తర్వాత వాళ్ళిద్దరూ వాళ్ళ ఇండివిడ్యువల్ స్కిల్స్ గురించి గాని, వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్స్ గురించి గాని, ఈ డీమన్ హంటర్ కోర్ గురించి గాని, ఈ ఆర్గనైజేషన్ మొత్తం గురించయితే అప్పుడు మన సనామికైతే మొత్తం తెలుస్తుంది. అండ్ అట్లా తెలిసి వీళ్ళిద్దరూ కలిసి డీమన్స్‌నయితే హంట్ చేయడం స్టార్ట్ చేస్తారు. అండ్ అట్లా లోయెస్ట్ అప్పర్ మూన్ అయితే చంపేటప్పుడు తన ఫ్రెండ్ అయిన కుమైనో అయితే చచ్చిపోతాడు. అండ్ ఆ ఇన్సిడెంట్ చాలా డిస్టర్బ్ చేస్తుందన్నమాట సనామిని. అండ్ అది జరిగిన వెంటనే సనామిని అయితే హాషిరాగా కన్వర్ట్ చేస్తారు. అండ్ అక్కడి నుంచి మనకి ప్రెజెంట్‌గా అయితే సీన్ షిఫ్ట్ అవుతుంది. అండ్ సీన్ షిఫ్ట్ అయిన వెంటనే సనామి అండ్ కుకుషిబా అయితే ఫైట్‌లో ఉంటారన్నమాట. అండ్ సనామి వెంటనే అంత ఇంజ్యూరీస్ అయినా గాని ఆగకుండా ఫైట్ చేయడానికైతే ట్రై చేస్తుంటాడు కుకుషిబాతో. అండ్ అక్కడైతే మనకొక అటాక్ ఏస్తాడు. విండ్ బ్రీతింగ్ సిక్స్త్ ఫార్మ్, బ్లాక్ స్మోక్ స్ట్రామ్ అని చెప్పి. అండ్ దాన్నైతే మన కుక్షిబో సింపుల్‌గా అయితే డాడ్జ్ చేస్తూ ఉంటాడు. డాడ్జ్ చేస్తూ ఆలోచిస్తూ ఉంటాడనమాట. అసలు ఇతనేంటి ఇంకా మూవ్ అవుతున్నాడు. ఓకే. తన ఆర్గాన్ నుంచి బ్లడ్ బయటికి రాకుండా బ్లడ్ మొత్తాన్ని అయితే సాలిడిఫై చేసేసాడు తన బ్రీతింగ్స్‌తో. అండ్ అట్లా చేసి తన మజిల్స్ మొత్తాన్ని స్క్వీజ్ చేసుకొని ఆర్గాన్స్ అన్నిటిని ఆ ప్లేస్‌లో ఉంచేసి నాతో ఫైట్ చేస్తున్నాడా అని చెప్పి కుకుషిబా అయితే ఒక నిమిషం షాక్ అయిపోతాడు. ఇంత చేయడం అనేది చాలా ఇంక్రెడిబుల్ అనే చెప్పాలని చెప్పి కుకుషిబా అయితే అనుకుంటూ ఉంటాడు. అండ్ ఇదంతా అయితే వాళ్ళిద్దరూ ఫైట్ చేస్తున్న టైంలోనే కుకుషిబా మైండ్‌లో ఆలోచిస్తూ ఉంటాడు. సనామి మాత్రం ఎక్కడ తగ్గకుండా కంటిన్యూగా అయితే అటాక్ చేస్తూనే ఉంటాడు కుకుషిబా మీదకి. నేను ఇంకా ఎంతసేపు ఉండగలనో అర్థం కావట్లేదు ఇంటాక్సికేటెడ్‌గా. ఎందుకంటే ఆ రేర్ బ్లడ్ వల్ల నా మూవ్‌మెంట్ అయితే కొంచెం స్లో అయ్యిందని చెప్పి చెప్పాలి. అండ్ దాన్నైతే హెసిటేట్ చేయకుండా వెంటనే కుకుషిబో సనామి చేసే అటాక్‌ని అయితే డాడ్జ్ చేసి తన కటానాని డైరెక్ట్‌గా కాలుతో తొక్కి నేలకైతే ఆనిచ్చేస్తాడు. అండ్ అట్లా ఆనిచ్చేసి వెంటనే సనామి నెక్ మీదకైతే హెడ్ కట్ చేసేద్దామని చెప్పి చూస్తాడు. అండ్ ఆ బ్లింక్ ఆఫ్ డెత్ టైంలో అన్నమాట సనామికి మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ అయితే వెళ్తాడు. వెళ్ళి తనని ఫస్ట్ టైమ్ హాషిరా మీటింగ్‌లో అటెండ్ అయిన సీన్ అయితే గుర్తొస్తుందన్నమాట. అక్కడ మనకి ఒయకాటా సామా అయితే కనిపిస్తారనమాట. తను మీ అందరిని ఇక్కడ చూడడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే వీక్‌గా ఉన్న పీపుల్ అందరికి మీరు సహాయం చేయడానికి చాలా ప్రాధేయపడుతున్నారు. సో, అది నాకు చాలా నచ్చిందని చెప్పి ఒయకాటా సామా అయితే చెప్తాడనమాట అందరికి. చెప్తున్నప్పుడు కరెక్ట్‌గా అప్పుడు సనామి మధ్యలో ఇంటరప్ట్ చేసి చూసి, "అసలు నిన్ను చూస్తుంటే అంత మైటీగా, అంత హైగా ఉన్నావు. ఆర్ నువ్వు వేస్ట్ ఫెలోవా" అని చెప్పి ఒయకట సామాన్ అయితే సనామి అయితే అంటాడు. అది అనగానే వెంటనే పక్కనున్న డెమన్ హంటర్స్ అయితే మొత్తం షాక్ అయిపోతారన్నమాట. షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. అండ్ అప్పుడే గియోమి చెప్తాడు, "కొంచెం నీ వర్డింగ్స్ చూసుకో. పీపుల్‌ని ఎట్లా అడ్రెస్ చేయాలో కరెక్ట్‌గా నేర్చుకో" అని చెప్పి సనామికైతే చెప్తాడు. అట్లా చెప్పిన వెంటనే ఒయకట సమా అయితే, "ఏం పర్లేదు గియోమి. లెట్ హిమ్ టాక్" అని చెప్పైతే అంటాడు. "అది నన్నేమి హర్ట్ చేయదని" చెప్పి అంటాడు. అంటే వెంటనే షినోబు అయితే బట్ ఓయకట సమా అని చెప్పి ఒక ప్లీజింగ్ ఫేస్ అయితే పెడుతుంది. అప్పుడు సనామి అయితే అస్సలు హెసిటేట్ అవ్వకుండా ఒయకట సామాన్ అంటాడు, "నువ్వు అసలు ఏం చేస్తున్నావో తెలుస్తుందా? మా అందరిని పెట్టుకొని ఒక పాన్స్ లాగా యూజ్ చేసుకుంటున్నాము. మేము ఒకళ్ళు చచ్చిపోతే మమ్మల్ని రీప్లేస్ చేసి వేరే వాళ్ళని తెస్తున్నావు. అసలు నీకు స్వాడ్ ఎట్లా పట్టుకోవాలో తెలీదు. స్పోర్ట్స్‌మెన్‌షిప్ తెలీదు. నువ్వెట్లా మా అందరిని లీడ్ చేస్తున్నావు. మమ్మల్ని నీ బెనిఫిట్ కోసం వాడుకుంటున్నావు" అని చెప్పి ఒయకట సామాన్ అయితే అంటాడు. అట్లా అని గా అయితే తనతో మాట్లాడుతూ ఉంటే, వెంకట సమ అయితే వెంటనే ఐ యామ్ సారీ అని చెప్పి సనామికి చెప్తాడు. అండ్ సనామి ఆ మాట విన్న వెంటనే
అప్పటిదాకా ఉన్న అగ్రెషన్ అదంతా అయితే ఆగిపోతుంది. ఒయకాట సమ చెప్తాడు, నేను చాలా సార్లు ట్రై చేశాను స్వాడ్‌నయితే స్వింగ్ చేద్దామని చెప్పి. కానీ నాకున్న ఇల్‌నెస్ వల్ల నేను దాన్ని ఎక్కువ సేపు స్వింగ్ చేయలేకపోయాను. నాకు వెంటనే బ్రీతింగ్ అందక కింద పడిపోయేవాడిని. అని నాకు కూడా ఎంత పాసిబుల్ అయితే అంత పాసిబుల్ అయినంత విధంగా స్పోర్ట్స్‌మెన్‌షిప్ అయితే నేర్చుకొని వీక్ పీపుల్‌నయితే ప్రొటెక్ట్ చేద్దామని అనుకున్నాను. కాకపోతే నా బాడీ అస్సలు సహకరించట్లేదు. అదంతా నాకు చాలా ఇంపాసిబుల్. సో, నన్ను క్షమించవా? మీ అందరూ నా వల్ల ఈ పెయిన్‌లో వెళ్తున్నారని చెప్పి అంటాడు. అనగానే సనామి అట్లా ఫ్రీజ్ అయిపోయి చూస్తూ ఉంటాడు. నేను ఈ వర్డ్స్ ఎప్పుడో విన్నానని చెప్పి ఒక ఫ్లాష్ బ్యాక్ అయితే వెళ్తాడు. ఆ ఫ్లాష్ బ్యాక్‌లో ఎవరో కాదు, సనామి వాళ్ళ మదర్ అయితే తన బుగ్గ మీద చెయ్యి పెట్టి ఇట్లా చెప్తారనమాట. సో, అదంతా సనామి గుర్తు తెచ్చుకుంటాడు. గుర్తు తెచ్చుకొని స్లోగా కామ్ అయిపోతాడు. అండ్ వెంకట సామ అయితే అక్కడి నుంచి కంటిన్యూ చేస్తాడు. నేనిట్లా అయిపోవడం వల్ల నాకేం ప్రాబ్లమ్ లేదు. ఎందుకంటే నేను చనిపోయినా గానీ డీమన్ స్లేయర్ కార్ప్ అయితే ఆగదు. ఈ ఆర్గనైజేషన్ కన్ఫర్మ్‌గా కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఎందుకంటే నా తర్వాత నా సక్సెసర్ ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయారు కాబట్టి, నేనున్నా లేకపోయినా గానీ ఈ డీమన్స్‌నయితే చంపి ఇన్నోసెంట్ పీపుల్‌నయితే కాపాడడం కన్ఫర్మ్‌గా ఆగదని చెప్పి అంటాడు. అంతేకాకుండా ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళు నన్ను ఇట్లా ట్రీట్ చేయడానికి రీజన్ ఏంటంటే వాళ్ళ గుడ్ విల్లే. ఒకవేళ నీకు అది నచ్చకపోతే నువ్వు నన్ను అట్లా ట్రీట్ చేయాల్సిన అవసరం గూడా లేదు. నీకిష్టం వచ్చినట్టే ఉండు అని చెప్పి సనామితో అంటాడు. అండ్ నీ ఫ్రెండ్ చనిపోయిన వెంటనే నిన్ను పిల్లర్‌గా చేసినందువల్లే నీకిట్లా అనిపిస్తుందేమోలే. అది నీ తప్పు కాదని చెప్పి సనామిని అంటాడు. అని నాకు మన డీమన్ హంటర్ కోర్ప్‌లో ఉన్న ప్రతి ఒక్కళ్ళ పేరైతే గుర్తుండిద్ది. అండ్ ప్రతి ఒక్కళ్ళని నేను రిమెంబర్ చేస్తాను. ప్రతి ఒక్కళ్ళకి నేను రెస్పెక్ట్ ఇస్తాను. ఒకళ్ళు తక్కువ, ఒకళ్ళు ఎక్కువ అనేదే ఉండదని చెప్పి ఒయకట సామ చెప్తాడు. అది చెప్పిన వెంటనే సనామి అయితే ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఏంటి డీమన్ స్లేయర్ ఆర్గనైజేషన్‌లో ఉన్న ప్రతి హంటర్ గురించయితే నీకు తెలుసా? వాళ్ళ పేరుతో సహా, వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్‌తో సహా. కనీసం నాతో పాటు ఫైట్ చేసిన వాళ్ళ నేమ్సే నాకు గుర్తులేవని చెప్పి అంటాడు. అవును. వెంకట సమ ప్రతి ఒక్కళ్ళ గురించి కేర్ చేస్తారు. ప్రతి ఒక్కళ్ళ గురించి చూసుకుంటారు. ప్రతి ఒక్కళ్ళ గురించి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేస్తూ వాళ్ళని బ్యాక్ చేస్తూనే ఉంటారని చెప్పి షినోబు అయితే చెప్తుంది. అది విని అండ్ ఆ మాట విని సనామి అయితే షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. అండ్ అట్లా చూస్తూ ఉన్నప్పుడే ఒయకట సమ అయితే స్లోగా లేసి, ఈ డీమన్ స్లేయర్ ఆర్గనైజేషన్‌లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు నాకు పిల్లలతో సమానమే. సో, నా పిల్లల్ని నేను చంపుకోవాలని చూడను కదా! వాళ్ళకెంత వీలైతే అంత హెల్ప్ చేయడానికే ట్రై చేస్తానని చెప్పి ఒయకట సమ అంటాడు. అండ్ నీతో పాటు ఫైట్ చేసిన కునేముకి ఒక బ్రదర్ అయితే ఉండేవాడు. కానీ అతను చనిపోయాడు. ఆ చనిపోయిన బ్రదర్‌ని నీలో చూసుకునేవాడు కుమెనో. అందుకనే తను నిన్ను అంత ప్రేమించేవాడని చెప్పి సనామికైతే చెప్తాడు. చెప్పి తనకి నువ్వొక ఫ్యామిలీ లాంటోడివి. నీకెటువంటి హాని జరగడం తను తట్టుకోలేడని చెప్పి ఒయకట సమ అయితే సనామికి చెప్తాడు. అండ్ అది చదువుతూ సనామి అయితే ఒక్క నిమిషం కంట్లో నుంచి నీళ్ళొచ్చి ఏడుస్తూ ఉంటాడు. అండ్ అక్కడి నుంచి మనకి ప్రెజెంట్‌కి సీన్ షిఫ్ట్ అవుతుంది. అక్కడ కుకుషిబో స్వాడ్‌నయితే తన గన్‌తో అయితే ఆపేసి, ఆ గన్నయితే ఫేస్ మీద ఫైర్ చేస్తాడు. అండ్ ఆ ఫైర్ చేసిన బుల్లెట్స్‌నయితే కుకుషిబో స్వాడ్‌తో ఆపేస్తాడనమాట. ఆపేసి వెంటనే సనామి మీదకైతే అటాక్ చేస్తాడు. మూన్ బ్రీతింగ్ థర్డ్ ఫార్మ్, డెత్ మూన్ ఆఫ్ అబాండన్ మూన్ చైన్ అని చెప్పి ఇంకోటైతే అటాక్ వేస్తాడు. అండ్ అక్కడ చూస్తే మనకి సనామి ఆ అటాక్ నుంచి అయితే మాయమైపోతాడు. అది చూసి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వస్తూనే ఉన్నారు అని చెప్పి కుక్షిబో అన్న వెంటనే మనకక్కడ ది స్ట్రాంగెస్ట్ హషిరా, షోన్ హషిరా, గియోమి అయితే ఎంట్రీ ఇస్తాడనమాట. గియోమి వచ్చిన వెంటనే సనామికి అయితే చెప్తాడు, ఆ ఇంజురీస్ అన్నిట్లకైతే నువ్వు స్టిచ్చింగ్ చేసుకో. అప్పుడు దాకా ఈ డీమన్ తో అయితే నేను ఫైట్ చేస్తానని చెప్పి సనామికి అయితే చెప్పి గియోమి అయితే ఫైట్ లోకి అయితే ఎంటర్ అవుతాడు. ఎంటర్ అవుతూ ఆ చైన్ బాల్ నైతే స్పీడ్ గా రొటేట్ చేస్తూ స్లోగా కుకుషిబో వైపు అయితే నడుస్తూ వస్తాడనమాట. కుకుషిబో అయితే ఫుల్ షాక్ అయిపోతాడు. అవుట్ స్టాండింగ్, ఇంత రిఫైన్డ్ లిమిట్స్ లో ఉన్న ఇంత పర్ఫెక్ట్ బాడీని చూసి నాకు చాలా హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ అయితే అయిపోయిందని చెప్పి కుకుషిబో అయితే అంటాడు. అంటూ తను రొటేట్ చేసే స్పీడ్ కి విండ్ అంతా అయితే తన వైపే వెళ్ళిపోతుందని చెప్పి కుక్షిబో అయితే రియలైజ్ అవుతాడు. అండ్ అట్లా రియలైజ్ అయిన వెంటనే స్టోన్ హషిరా అయితే అటాక్ నైతే వదులుతాడు. ఆ చైన్ బాల్ ని డైరెక్ట్ కుకుషిబో మీదకైతే రిలీజ్ చేస్తాడు. అండ్ దాని నుంచి అయితే డాడ్జ్ చేసి కుకుషిబో మూన్ బ్రీతింగ్ అని చెప్పి అనేలోపు తన వెనక నుంచి అయితే యాక్స్ అయితే వచ్చి కట్ చేయడానికి ట్రై చేస్తుంది. అండ్ దాన్ని చూసి కుకుషిబో షాక్ అయిపోయి, ఏంటి ఒకేసారి తన చైన్ బాల్ ని అండ్ ది యాక్స్ ని రెండింటిని ఒకేసారి యూజ్ చేస్తున్నాడని చెప్పి అనుకుంటాడు. అనుకొని వెంటనే దాన్ని కూడా డాడ్జ్ చేసి మళ్ళీ మూన్ బ్రీతింగ్ అని అనేలోపు సనామి అయితే ఆ చైన్ ని కాలుతో తొక్కేసి రాక్ బ్రీతింగ్ సెకండ్ ఫార్మ్, సెలెస్టియల్ సర్ఫేస్ స్మాష్ అని చెప్పి అంటాడు.
అన్న వెంటనే ఆ పైన ఎగురుతున్న బాల్ అయితే డైరెక్ట్ కుకిషిబో ఫేస్ మీదకైతే వస్తుంది. అండ్ దాన్ని కూడా కుకిషిబో డాడ్జ్ చేసేస్తాడు. అండ్ దానికి కంటిన్యూషన్ గా కుకిషిబో మెడ చుట్టూ అయితే చైన్ వచ్చేస్తుంది. అండ్ ఆ చైన్ అయితే స్వాట్ తో కట్ చేయడానికి చూస్తాడు. కానీ ఆ స్వాట్ తో అయితే కట్ చేయలేకపోతాడు. ఎందుకంటే ఆ చైన్ కంప్లీట్ గా ఐరన్ తో అయితే తయారు చేయబడింది. సో దాని నుంచి తప్పించుకోవడానికి వెంటనే కిందకైతే దిగుతాడు. దిగినప్పుడు జస్ట్ తన హెయిర్ ఒక్కటే దానిలో అయితే ట్రాప్ అవుతుంది. అండ్ కుక్షిబో అనుకుంటాడు అనమాట మనసులో, ఈ చైన్ బాల్ ని, ఆ యాక్స్ ని, వీటన్నిటిని రిఫైన్డ్ ఐరన్ తో అయితే చేశారు. అది చాలా ప్యూర్ ఐరన్. సో అందుకే నేను నా ఫ్లెష్ తో తయారైన కటానాతో అయితే నేను కట్ చేయలేకపోతున్నాను ఆ చైన్స్ అని చెప్పి అనుకుంటాడు. అనుకొని గియోమిని చూసి తను ఒకవైపు ఏమో యాక్స్, ఇంకోవైపు ఏమో ఈ ఐరన్ బాల్ ని, ఆ రెండిటిని తన బాడీలో ఒక పార్ట్స్ లాగా అయితే యూజ్ చేస్తున్నాడు. అండ్ అవి కూడా చాలా హెవీగా ఉన్నాయి. దాన్ని మొత్తాన్ని సింక్రనైజ్డ్ గా అటాక్ చేయడానికి తనకి చాలా బాడీ స్ట్రెంగ్త్ అండ్ ట్రైనింగ్ అయితే కావాలని చెప్పి అనుకుంటాడు. అట్లా అనుకుని వెంటనే గియోమి మీదకైతే అటాక్ చేయడానికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి కరెక్ట్ గా నెక్ మీద అయితే కటానా ఉన్నప్పుడు గియోమి అయితే దాన్ని కంప్లీట్ గా పైకి జంప్ చేసి డాడ్జ్ చేస్తాడు. అట్లా ఒక ఫ్లిప్ కొడుతూనే మిడ్ ఎయిర్ లో తన యాక్స్ అయితే కుకుషిబో మీదకైతే వేస్తాడు. అండ్ దాన్ని కుకుషిబో చాలా క్లోజ్ గా అయితే డాడ్జ్ చేస్తాడు. అండ్ ఆ యాక్స్ అయితే తన క్లాత్ అయితే చింపేస్తుంది. తిను ఇవంతా యూజ్ చేస్తూ దాంతో పాటు చాలా ఎజిలిటీగా అయితే మూవ్ అవుతున్నాడు అని చెప్పి కుకుషిబో అనుకుంటాడు అనమాట. నేను దీన్ని చూస్తూ అసలు బిలీవ్ చేయలేకపోతున్నాను, ఒక హ్యూమన్ ఇవన్నీ చేస్తున్నాడు అంటే అని చెప్పి కుకుషిబో అనుకుంటాడు. అనుకొని మళ్ళీ అటాక్ చేయడానికి ట్రై చేసేసరికి గియోమి అయితే చైన్ ని తన కటానా చుట్టూ అయితే పెట్టేస్తాడు. పెట్టేసి కంప్లీట్ గా టైట్ చేసేస్తాడు అనమాట. టైట్ చేసేసిన వెంటనే ఆ కటానా అయితే సగానికి స్ప్లిట్ అయిపోతుంది. అండ్ స్ప్లిట్ అయిపోయిన వెంటనే కుకుషిబో అండ్ గియోమి ఇద్దరు ఒకేసారి అటాక్ ని అయితే ఎక్స్చేంజ్ చేసుకుంటారు. మూన్ బ్రీతింగ్ సెకండ్ ఫామ్ అని కుకుషిబో అండ్ రాక్ బ్రీతింగ్ ఫోర్త్ ఫామ్ అని గియోమి ఇద్దరు ఒకేసారి అయితే అటాక్ చేసుకుంటారు. అండ్ అటాక్ చూడడానికి చాలా బాగుంటుంది. అండ్ ఆ ప్యానల్ కూడా చాలా ఎక్స్ట్రీమ్ గా ఉంటుంది. అండ్ ఆ అటాక్ అయిన వెంటనే కుక్షిబో అయితే అంటాడు, నువ్వు ఎన్నిసార్లు నన్ను బ్రేక్ చేసినా గానీ అదంతా కంప్లీట్ గా రీజనరేట్ అయిపోతుంది వెంటనే. సో నీ ఏ అటాక్ అయినా గానీ నా ముందు యూజ్లెస్ అని చెప్పి యూ పిటిఫుల్ హ్యూమన్ అని చెప్పి అంటాడు. అని గియోమి ఫేస్ కి అయితే ఒక స్కార్ అయితే పడుతూ బ్లడ్ అయితే వస్తూ ఉంటుంది. అప్పుడు గియోమి అంటాడు, నేను ఇది మూజాన్ దగ్గర యూజ్ చేద్దామని చెప్పి సేవ్ చేశాను. కాకపోతే నేను ఇక్కడే చచ్చిపోతే అది ఇక్కడే సమాధి అయిపోతుంది కదా. సో నేను కన్ఫామ్ గా హోల్డ్ చేయకుండా కంప్లీట్ గా అయితే నీతో ఫైట్ చేసి నేను కన్ఫామ్ గా ఇక్కడే ఈ క్షణమే డిఫీట్ చేయాలని చెప్పి స్టోన్ హషిరా అయితే తన మార్క్ నైతే అవేకన్ చేస్తాడు. అండ్ మనకి లాస్ట్ చాప్టర్ లో అయితే గియోమి తన మార్క్ నైతే అవేకన్ చేశాడు కదా. సో అక్కడ నుంచి మనకి చాప్టర్ అయితే స్టార్ట్ అవుతుంది. బట్ ఆ సీన్ స్టార్ట్ అవడానికి ముందు మనకి ఇన్ఫినిట్ క్యాసల్ లో జరిగే మిగతా సీన్స్ గురించి అయితే చిన్న ఓవర్లుక్ అయితే ఇస్తారు. అండ్ అక్కడ ఏం జరుగుతుందంటే కనావో అండ్ ఇనోస్కే అండ్ జెనిట్సు వీళ్ళు ముగ్గురు అయితే సపరేట్ డైరెక్షన్స్ నుంచి వస్తూ ఒక కార్నర్ దగ్గర అయితే కొలైడ్ అవుతారనమాట. అండ్ అట్లా కొలైడ్ అయ్యి వాళ్ళు నలుగురు అయితే ఒక చోట ఉంటారు. అండ్ ఇప్పుడు మనకి సీన్ షిఫ్ట్ అయ్యి మళ్ళీ బ్యాటిల్ ఫీల్డ్ లోకి అయితే ఎంటర్ అవుతుంది. అండ్ అక్కడ మనకి చూసుకుంటే మిచిరో అయితే తన స్వాట్ ని ఆ పిల్లర్ నుంచి కష్టపడి గింజుకొని బయటికి లాగుతాడు అనమాట. లాగి కిందకైతే పడిపోతాడు. అండ్ కింద పడిపోయిన తర్వాత ఊపిరి పీల్చుకుంటూ కొంచెం బిగబట్టి ఆ కటానానైతే తన బాడీ లోపల నుంచి బయటికి తీసేస్తాడు. అండ్ తీసేసి చాలా పెయిన్ లో అయితే ఉంటాడు తను. అండ్ ఆ పెయిన్ లో నేను ఇంత ఇంజ్యూర్ అయిపోయి ఉన్నాను, నా కండిషన్ కి నేను నార్మల్ గా ఫైట్ చేయాలంటే చాలా కష్టము, నేను హీల్ అవ్వాలన్నా గానీ చాలా అవర్స్ అయితే టైం పడుతుంది. సో నేను ఇప్పుడు ఏం చేయాలని చెప్పి మిచిరో అయితే ఆలోచిస్తూ ఉంటాడు. అండ్ అట్లా ఆలోచిస్తూనే తన దగ్గర ఉన్న క్లాత్ అయితే తన ఇంజురీస్ ని అయితే కట్టుకుంటూ ఉంటానన్నమాట, బ్లడ్ బయటికి రాకుండా. అండ్ అట్లా బయటికి రాకుండా కట్టుకుంటూ నేను అప్పర్ మూన్ ని ఎట్లాగైనా డిఫీట్ చేయాలి. ఎందుకంటే నేను అప్పర్ మూన్ ని డిఫీట్ చేసి ఇక్కడ చనిపోయినా గానీ నా తర్వాత బతుకున్న వాళ్ళందరూ కలిసి ముజాన్ అయితే ఫైట్ చేయడానికి ఛాన్స్ ఉంటుందని చెప్పి మిచిరో అయితే అనుకుంటాడు. అండ్ అట్లా కట్టుకొని తన కటానాని అయితే మళ్ళీ చేతిలోకి తీసుకొని బ్యాటిల్ ఫీల్డ్ లోకి అయితే ఎంటర్ అవుదాం అనుకుంటాడు. నేను వీలైనంత హెల్ప్ఫుల్ గా మారాలని చెప్పి మిచిరో అనుకుంటాడు. అండ్ పక్కన నుంచి అయితే గెన్యా అయితే పిలుస్తాడు. పిలిచి నిన్ను ఇబ్బంది పెడుతున్నా అనుకోకుండా కొంచెం నా కింద బాడీని దగ్గరికి తీసుకొస్తావా ప్లీజ్ అని చెప్పైతే మిచిరోతో అంటాడు. ఆ తీసుకొస్తాను, నువ్వు ఇంకా బతికే ఉన్నావా, నువ్వు ఇంకా సర్వైవ్ అంటే చాలా మిరాకిల్ అని చెప్పాలని చెప్పి మిచిరో అయితే షాక్ అయిపోతాడు. అండ్ అంతేకాకుండా ఇంకో విషయం చేయాలి మిచిరో, అక్కడ దూరంగా కుకుషిబు యొక్క హెయిర్ అయితే కట్ అయి పడిపోయింది కదా, నాకు కొంచెం ఆ హెయిర్ తీసుకొచ్చి నేను తినడానికైతే హెల్ప్ చేస్తావా ప్లీజ్ అని చెప్పైతే అంటాడు. అనేసరికి
మిచిరుకి అయితే ఏం అర్థం కాదు. ఓకే. సరే నేను తీసుకొస్తా అంటాడు. అంటే నువ్వు కొంచెం అది తీసుకొస్తే మనిద్దరం కలిసి ఫైట్ చేద్దాము. నేను మా బ్రదర్ చనిపోవడం నేను చూస్తూ ఉండలేను. సో నేను కన్ఫర్మ్‌గా హెల్ప్ చేయాలనుకుంటున్నా అని చెప్పి మిచిరుతో అయితే అంటాడు. అండ్ అక్కడి నుంచి మనకి కుకుషిబో అండ్ గెయుమి ఒక బ్యాటిల్‌లోకైతే ఎంటర్ అవుతాము. అప్పుడు కుకుషిబో అంటాడు, "నువ్వు కూడా మార్క్‌ని అవేకెన్ చేసావా? వావ్! నైస్" అని చెప్పి అంటాడు. కానీ ఇది చాలా అన్‌ఫార్చునేట్ అని చెప్పి అంటాడు. దానికి గియోమి అన్‌ఫార్చునేటా? ఎందుకు అని చెప్పి కియోమి అయితే అడుగుతాడు. అడిగితే నీ లుక్స్, నీ మసిల్స్ అండ్ నీ బాడీ స్ట్రక్చర్ చూస్తుంటే నువ్వు కన్ఫర్మ్‌గా 27 ఇయర్స్ కన్నా ఎక్కువ ఆర్ తక్కువ 27 ఇయర్స్ మధ్యలో అయితే ఉంటావు. కానీ మార్క్‌ని అవేకెన్ చేసిన తర్వాత 25 ఇయర్స్ దాటి ఎవ్వరైతే బతకలేదు. సో, అందుకే అంటున్నాను నువ్వు ఇంకా బతికున్నావంటే అది మిరాకిల్ అనే చెప్పాలని చెప్పి. కాకపోతే నువ్వు కూడా ఒక బ్లింక్ ఆఫ్ డెత్‌లో అయితే ఉన్నావు. నీకు కూడా పెద్ద టైం అయితే లేదు. ఎందుకంటే నువ్వు 27లో మార్క్‌ని అవేకెన్ చేసావు కాబట్టి అని చెప్పి అంటాడు. నువ్వు ఖచ్చితంగా ఈ రోజైతే చనిపోతావు అని చెప్పి గియోమితో అయితే అంటాడు. దానికి గియోమి కంప్లీట్‌గా నో అని చెప్పైతే అంటాడు. అని నువ్వు చెప్పిన స్టోరీస్ అంతా నాకు తెలుసు. ఎందుకంటే మార్క్ అవేకెన్ చేసిన ప్రతి ఒక్కళ్ళకైతే ఆ స్టోరీ తెలుసు. 25 ఇయర్స్ తర్వాత చనిపోతారని చెప్పి. కానీ నేను బిలీవ్ చేసేదేంటంటే అట్లా చావుకు భయపడుతూ నేనైతే బతకను. నేనొక హాషిరాని. సో, నేను నా చావు కోసం భయపడితే నేను ఈ స్టేజ్‌లో అయితే ఉండలేను. ప్రజలందరికి హెల్ప్ అయితే చేయలేను. సో, నా రిజాల్వ్ చాలా స్ట్రాంగ్. అందుకనే నేను హాషిరాగా అయ్యానని చెప్పి ఖుషీబుతో అయితే అంటాడు. అని నువ్వు ఎంత రిజాల్వ్‌గా ఉన్నా గాని 25 ఇయర్స్ దాటినాయి కాబట్టి నువ్వు ఏ మూమెంట్ అయినా చనిపోతావు. నీతో పాటు నీ ప్రైడ్ అండ్ నీ టెక్నిక్ అంతా అయితే మట్టి పాలైపోతుంది. ఈ ప్రపంచం నుంచి డిసపియర్ అయిపోతుంది. అట్లా గాకుండా నువ్వు డీమన్‌గా మారావనుకో నీ ప్రెషియస్ బాడీని అండ్ నీ అన్‌మ్యాచ్డ్ బ్రీతింగ్ టెక్నిక్‌నయితే మనం ఎటర్నిటీకి తీసుకెళ్లొచ్చు. అంటే చావు లేకుండా దాన్ని కంటిన్యూ అయితే చేయొచ్చని చెప్పి కుక్షిబుతో అయితే అంటాడు. అని నేనొక హ్యూమన్‌ని. నేను హ్యూమన్ లాగే బతుకుతాను. హ్యూమన్ లాగే చచ్చిపోతాను. అదే హ్యూమన్స్ యొక్క లైఫ్ సైకిల్. మీరేదో డేమన్స్‌గా మారి మాకేదో ఫేవర్ జేయడానికని జెప్పి చేస్తున్నట్టు చేయకండి. ఎందుకంటే ఎటర్నల్‌గా బతకడం వల్ల వచ్చే నష్టమే ఎక్కువ లాభం కన్నా. ఎందుకంటే ఎంత ఎక్కువ రోజులు బతికితే మనకి జీవితం అంత బోర్ కొట్టేస్తుంది. అండ్ అట్లా గాకుండా నేను బతికి ఎప్పుడు చనిపోతానో నాకు తెలీదు. కానీ బతికినన్ని రోజులైతే నిజాయితీగా మంచిగా బతుకుతానని చెప్పి గియోమి అంటాడు. అండ్ దాంతో పాటు వీటన్నిటితో నువ్వొక అబద్ధమైతే చెప్తున్నావు గదా! కుక్షిబో అనయితే అంటాడు. అంటే ఏంటి నేనా? నేనసలు అబద్ధాలు చెప్పనని చెప్పి కుక్షిబో అంటాడు. అనేసరికి లేదు. నువ్వొక అబద్ధం చెప్పావు. ఎందుకంటే మార్క్ అవేకెన్ చేసిన తర్వాత ప్రతి ఒక్క డీమన్ హంటర్ అయితే 25 ఇయర్స్‌కే చనిపోలేదు. వాళ్ళలో ఒక్క పర్సన్ మాత్రం మార్క్ అవేకెన్ చేసిన తర్వాత కూడా చాలా ఇయర్స్ అయితే బతికాడని చెప్పి కుక్షిబోతో అయితే అంటాడు. కుక్షిబో స్లోగా ఒక్క నిమిషం ఆలోచనలోకైతే ఎళ్తాడనమాట. అప్పుడు గియోమి అంటాడు, "ఓకే. నీకు గుర్తొచ్చేసినట్టుంది గదా! ఆ పర్సన్ ఎవరో" అని చెప్పి అంటాడు. అనేసరికి కుకుషిబో అయితే తన స్వార్డ్‌ని డైరెక్ట్‌గా గియోమి మెడ దగ్గరికైతే తీసుకొచ్చేస్తాడు. అండ్ గియోమి కరెక్ట్ టైమ్‌లో తన చైన్స్ అయితే అడ్డుపెట్టి అటాక్ అయితే చేస్తాడు. దాన్ని డాడ్జ్ చేసి. అండ్ వాళ్ళిద్దరూ అయితే అటాక్ చేసుకుంటున్నప్పుడు మనకి సనామి దగ్గరికైతే సీన్ షిఫ్ట్ అవుతుంది. సనామి తన వూండ్స్ అన్నిటిని అయితే స్టిచ్చింగ్ చేసేసి తన మార్క్‌నయితే అవేకెన్ చేసేస్తాడు. అండ్ చేసి డైరెక్ట్ వాళ్ళిద్దరి బ్యాటిల్ మధ్యలోకైతే ఎళ్ళిపోయి డైరెక్ట్ కుకుషిబో మీదకైతే అటాక్ చేస్తాడు. బట్ కుకుషిబో అయితే దాన్ని బ్లాక్ చేసేస్తాడు. అండ్ అంతే కాకుండా సనామి బ్యాక్ నుంచయితే గియోమి తన బాల్‌నయితే డైరెక్ట్ కుకుషిబో ఫేస్ మీదకైతే ఏస్తాడు. బట్ దాన్ని డాడ్జ్ చేస్తాడు. కాకపోతే ఇక్కడ మనం చూడాల్సిందేంటంటే గియోమి ఎనక నుంచి అంటే సనామి వెనక నుంచి బాల్‌నేస్తే దాన్ని సింక్రనైజ్డ్‌గా సనామి అయితే తప్పించుకొని దాన్ని కుక్షిబో మీదకొచ్చేలాగా చేశాడు. అండ్ అంతే కాకుండా దాంతో పాటు కుక్షిబో కింద ల్యాండ్ అయ్యి సింగిల్ లెగ్ మీద ఉంటే ఆ లెగ్‌ని అయితే కట్ చేయడానికి సనామి అయితే ట్రై చేస్తాడు. అండ్ వీళ్ళిద్దరైతే కంప్లీట్ సింక్రనైజ్డ్‌గా అయితే ప్రతి అటాక్‌ని చేస్తున్నారు. అండ్ అది చూసి కుక్షిబో అయితే చాలా అడ్మైర్ అవుతాడన్నమాట. సో, ఇద్దరు హషిరాసు చాలా సింక్రనైజ్డ్‌గా కాంబో అటాక్ అయితే వేస్తున్నారు నా మీద అని చెప్పి అనుకుంటాడు. అండ్ కరెక్ట్‌గా అప్పుడే సనామి కూడా అంటాడు, "మనకు ఆ హాస్టల్ ట్రైనింగ్ చాలా యూజ్ అయింది కదా! గేమే" అని చెప్పి అంటాడు. అండ్ అక్కడి నుంచయితే మనకి సీన్ షిఫ్ట్ అయ్యి గెన్యా దగ్గరికైతే వస్తుంది. గెన్యా కుకుషిబో యొక్క హెయిర్‌ని అయితే తినేస్తాడన్నమాట. అండ్ ఆ కుకుషిబో హెయిర్‌ని తిన్న వెంటనే గెన్యాకైతే కంప్లీట్‌గా చెమటలు పట్టేస్తాయి. అండ్ అట్లా పట్టేసి ఒక వాయిస్ అయితే లోపల వినిపిస్తూ ఉంటదన్నమాట తన బ్రెయిన్‌లో. వినిపిస్తూ స్లోగా తన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ అండ్ తన ఇమ్యూనిటీ సిస్టమ్ అండ్ తన రీజనరేషన్ ప్రతిదీ అయితే ఎన్హాన్స్ అయిపోయి తను సగానికి కట్ అయిపోయాడు కదా! ఆ బాడీ అయితే కంప్లీట్‌గా అయితే అతుక్కుపోయి హీల్ అయిపోతాడన్నమాట. అప్పర్ మూన్ యొక్క బ్లడ్‌ని తింటే ఇంత పవర్‌ఫుల్ వస్తుందా?
సో, అది కూడా జస్ట్ హెయిర్‌ని తినడం వల్లే ఇంత పవర్‌ఫుల్ అయిపోయాను. నేనక్కడ విరిగిపోయి పడిపోయున్నా. తన స్వాడ్‌నయితే తింటే ఇంకెంత పవర్‌ఫుల్ అవుతానో అని చెప్పి గెన్యు అయితే అనుకుంటూ ఉంటాడు. బట్ తన బ్రెయిన్‌లో అయితే ఒక డార్క్ ఇమేజ్ అయితే వస్తూ తన గురించయితే మాట్లాడుతూ ఉంటుంది. ఏంటబ్బా! ఈ వాయిస్ నాకినిపిస్తూ ఉంటుంది అని చెప్పి గెన్యు అయితే అనుకుంటాడు. అనుకుంటే కరెక్ట్‌గా అప్పుడే ఆ వాయిస్ అయితే మాట్లాడడం స్టార్ట్ చేస్తుంది. కుకుషిబో, నువ్వు ఎంతమంది పిల్లర్స్‌ని చంపావు? ఫాస్ట్‌గా వాళ్ళందరిని చంపేసేయి. నేనింకా ప్రిపేర్ అయ్యలేను. నా దగ్గర రానివ్వక అని చెప్పి అంటాడు. అండ్ ఆ మాటలైతే విని గెన్యాకైతే అర్థమవుతుంది. మూజాన్. అది మూజాన్ వాయిసే అని చెప్పి గెన్యా అయితే రికగ్నైజ్ చేస్తాడు. చేసి సో వీళ్ళందరూ అయితే ఈ బ్లడ్ నుంచి ఇట్లా కమ్యూనికేట్ చేసుకుంటారా? సో మోజాన్ ఇచ్చే ఆర్డర్స్‌ని ప్రతి డేమన్ అయితే ఇట్లాగే తీసుకుంటుందా అని చెప్పి గెన్యా అయితే రియలైజ్ అవుతాడు. అండ్ అక్కడి నుంచి మనకి సీన్ షిఫ్ట్ అయ్యి కుకుషిబోకి అండ్ ఇద్దరు స్ట్రాంగెస్ట్ హషిరాస్‌కి మధ్య జరిగే బ్యాటిల్‌లోకైతే ఎంటర్ అవుతాము. అండ్ అక్కడ మనకి వాళ్ళిద్దరిని చూస్తూ కుకుషిబో అయితే చాలా ఇన్‌స్పైర్ అవుతాడు. అండ్ చాలా అడ్మైర్ చేస్తాడు. వాళ్ళిద్దరు చేసే ప్రతి అటాక్ కంప్లీట్ కాంబినేషన్‌తో అయితే చేస్తున్నారు. ఒకళ్ళు చేసే అటాక్ ఇంకొకళ్ళకి తెలియకపోయినా గానీ, వాళ్ళిద్దరూ కంప్లీట్ సింక్రనైజ్డ్‌గా చేస్తున్నారు. ఎట్లా అంటే ఒకే బాడీ 2 చేతులతో అటాక్ చేస్తున్నట్టయితే వాళ్ళిద్దరూ అటాక్ చేస్తూ ఉంటారు. అండ్ దాంతో పాటు వాళ్ళిద్దరూ మార్క్స్ అవేకెన్ చేయడం వల్ల వాళ్ళిద్దరైతే చాలా స్పీడ్ అండ్ చాలా ఎజిలిటీగా అయ్యారు. అంతేకాకుండా ఈ జనరేషన్‌లో ఉన్న హషిరాస్ అందరూ అయితే మార్క్‌ని అవేకెన్ చేశారా ఏంటని చెప్పి కుక్షిబో అయితే అనుకుంటాడు. అట్లా అనుకోని వీళ్ళిద్దరిలో ఫస్ట్ నేనొకళ్ళనైతే టేక్ డౌన్ చేయాలి. లేకపోతే వీళ్ళిద్దరూ చాలా టఫ్ కాంపిటీషన్ అయితే ఇచ్చేలా ఉన్నారు నాకని చెప్పి గియోమి దగ్గరికైతే చూస్తాడు. లేదు, ఇతను చాలా స్ట్రాంగు. తినకన్నా ముందు నేను ఆ సనామి అనే విండ్ బ్రేకర్‌నైతే చంపేస్తానని చెప్పి డైరెక్ట్ తన స్వాడ్ సగానికైతే ఇరక్కొట్టేస్తే తన స్ట్రెంత్ సగం కన్నా ఎక్కువే తగ్గిపోతుందని చెప్పి తన స్వాడ్‌నైతే విరక్కొట్టేయడానికి అడ్డంగా అయితే తిప్పి విరక్కొట్టడానికి ట్రై చేస్తాడు. బట్ దాన్నైతే సనామి వితిన్ సెకండ్స్‌లో అయితే రియలైజ్ అయిపోయి ఆ కటానాని వెంటనే రొటేట్ చేసేసి కుక్షిబో కటానాని అయితే నేలకేసి కొడతాడు. అండ్ దాన్ని చూసి అండ్ కుక్షిబో అయితే షాక్ అయిపోయి నీ రిఫ్లెక్సెస్ ఏంటి ఇంత చాలా ఇంప్రూవ్ అయిపోయినాయి అని చెప్పి కుక్షిబో అంటాడు. ఆ డైలాగ్ అనే లోపే సనామి అయితే ఇంకో అటాక్ కూడా చేసేస్తాడు. అండ్ దానికి కుక్షిబో హెయిర్ అయితే కొంచెం కట్ అయిపోతుంది. కట్ అయిపోయి కుకుషిబో అండ్ సనామి అయితే పక్క పక్కన రన్ చేస్తూ ఉంటారు. అండ్ కరెక్ట్‌గా ఆ మధ్యలోకైతే గియోమి వచ్చి కుక్షిబో మీదకైతే అటాక్ చేస్తాడు. అండ్ అట్లా అటాక్ చేసి ఆ యాక్స్‌తో అయితే తన ఇయర్‌నైతే కట్ చేసేస్తాడు. కట్ చేసేసిన వెంటనే కుకుషిబో మీదకి సనామి అయితే డస్ట్ వాల్ విన్స్ ప్లేస్ అయితే చేస్తాడు. చేసిన వెంటనే కుకుషిబో అండ్ గియోమి అయితే విడివిడిగా అయిపోతారు. అండ్ వెంటనే సనామి అండ్ గియోమి ఇద్దరు కలిసి సనామి అయితే విండ్ బ్రీతింగ్ సెవెంత్ ఫార్మ్ అని అండ్ గియోమి అయితే రాక్ బ్రీతింగ్ ఫస్ట్ ఫార్మ్ అని చెప్పి ఇద్దరు కలిపి అటాక్ అయితే చేస్తారు కుకుషిబో మీదకి. ఆ దెబ్బకి కుకుషిబో దాన్ని బ్లాక్ చేస్తాడు. ఆ చిరిగిపోయిన తర్వాత తను స్లోగా దూరంగా అయితే వెళ్లి నుంచుంటాడు. అండ్ గియోమి అండ్ సనామి అయితే ఇది ఈ అటాక్ తనకి సరిపోదు. మనం తన హెడ్‌కి అయితే ఏం చేయాలి? హెడ్‌ని కట్ చేస్తే కానీ తనైతే ఆగడని చెప్పి అంటాడు. అంటే యెస్, నువ్వు కరెక్ట్‌గా చెప్పావని చెప్పి అనగానే వాళ్ళిద్దరికైతే కంప్లీట్‌గా బాడీ అంతా కట్స్ అయితే పడిపోతాయి. అండ్ వీళ్ళిద్దరైతే షాక్ అయిపోతారు. ఏంటి కుకిషిబో అంత డిస్టెన్స్ నుంచి అటాక్ అయితే ఎట్లా చేయగలిగాడు? అసలు ఏం జరిగింది ఇప్పుడు అని చెప్పి షాక్ అయిపోతారనమాట. అండ్ మనకి ఆ స్మోక్ నుంచి అయితే కుక్షిబో బయటకొస్తాడు. దట్ టూ విత్ ఏ ఎన్హాన్స్డ్ కటానాతో. మీరు చేసిన ఆ అటాక్‌తో నా కొమెనో మాత్రమే చినిగింది. సో, అది మీ స్టేజు. అట్లా హెడ్‌కి కాకుండా ఇంకా ఏ అటాక్ చేసినా కానీ మీరు కనీసం చిన్న పిల్లలైన డీమన్స్‌ని కూడా చంపలేరు. మీ ఇద్దరిని ఇప్పుడు ఇక్కడైతే చంపేస్తాను. ఎందుకంటే మిమ్మల్ని ఒక్కసారి చంపేస్తే నాకు తర్వాత వాళ్ళని చంపడం పెద్ద మ్యాటరే కాదని చెప్పి అంటాడు. బట్ ఇక్కడేంటంటే గెంజా మిచిరుకైతే హ్యాండ్ పట్టుకోవడానికి కూడా స్ట్రెంత్ లేకపోయిందని చెప్పి ఆ హ్యాండ్‌ని, కటానాని కలిపి అయితే తాడొకటి కట్టేస్తాడు. ఒక క్లాత్ మొత్తం తీసుకొని హ్యాండ్ మొత్తానికి చుట్టేసి కటానాకి, హ్యాండ్‌కి అయితే కలిపి కట్టేస్తాడనమాట. అండ్ కట్టేసిన తర్వాత సీన్ అయితే మనకి మెయిన్ బ్యాటిల్‌లోకైతే వెళ్తుంది. అండ్ అక్కడ సనామి ఫింగర్స్ అయితే కట్ అయిపోతాయన్నమాట. కట్ అయిపోయేసరికి ఏం అర్థం కాదు సనామికి. ఏంటి నేను అసలు ఆ అటాక్‌ని కనీసం నేను ప్రిడిక్ట్ చేయలేకపోయాను. గియోమి అతని చైన్స్‌తో ట్రాజెక్టరీ మార్చకపోయుంటే నా హ్యాండ్స్ మొత్తం అయితే కట్ అయిపోయాయి అక్కడికక్కడే. అసలు నేను ఇక్కడ బ్యాటిల్‌లో హెల్ప్ కన్నా చాలా బర్డెన్‌గానే ఉన్నట్టున్నానని చెప్పి సనామి అయితే అనుకుంటూ ఉంటాడు మనసులో. అండ్ అక్కడ కుక్షిబో అయితే అసలు తగ్గకుండా కంటిన్యూయస్‌గా వాళ్ళ మీదకి అటాక్స్ అయితే చేస్తూనే ఉంటాడు. అండ్ ఇక్కడ మనకి క్రోస్ చూస్తూ
ఆ బ్యాటిల్ అయితే అబ్జర్వ్ చేస్తూ ఉంటాయి కదా. అండ్ ఆ బ్యాటిల్ అంతా చూస్తూ కిరియా సమాన్ అయితే అడుగుతారు వెనక మెంబర్స్, మనం వాళ్ళకి బ్యాకప్ అయితే పంపిద్దామా, ఎందుకంటే గియో అండ్ టాంజిరో అయితే ఆ దారిలోనే ఉన్నారు, సో వాళ్ళని పంపిస్తే మనకి అప్పర్ మూన్ వన్ ని చంపడానికి ఈజీ అవుతుందని చెప్పి అయితే అడుగుతారు. కిరియాసామా అయితే దాన్ని కంప్లీట్ గా అపోజ్ చేసి, అవసరం లేదు, టాంజిరోని అండ్ గియుని అయితే మనం ముజాన్ వైపే వెళ్ళనివ్వాలి, అండ్ అప్పర్ మూన్ వన్ ని గియోమి, సనామి, మిచిరో అండ్ గెన్యా వీళ్ళు నలుగురు చాలు, కన్ఫర్మ్ గా అప్పర్ మూన్ వన్ అయితే వీళ్ళు డిఫీట్ చేయగలరు అని చెప్పి చాలా కాన్ఫిడెంట్ గా అయితే చెప్తుంది. అండ్ అక్కడ నుంచి మనకి మళ్ళీ బ్యాటిల్ ఫీల్డ్ లోకి అయితే సీన్ షిఫ్ట్ అవుతుంది. అక్కడ కంప్లీట్ గా డామినేట్ చేసేస్తూ ఉంటాడు మన కొకుషిబా అయితే. అండ్ వాళ్ళకి కనీసం బ్రీతింగ్ టైం కూడా ఇవ్వడు, అంత ఫాస్ట్ గా కంటిన్యూ గా అయితే వాళ్ళ మీదకి అటాక్స్ చేస్తూనే ఉంటాడు. అండ్ వీళ్ళు తిరిగి కుకుషిబోని అటాక్ చేయడం పక్కన పెట్టండి, ఫస్ట్ కుక్షిబో చేసిన అటాక్స్ ని వీళ్ళు డాజ్ చేయడానికే చాలా కష్టపడిపోతూ ఉంటారు. అండ్ వాళ్ళిద్దరూ బ్రెయిన్ లో అయితే ఆలోచిస్తూ ఉంటారు. కుక్షిబో చేసే అటాక్స్ రేంజ్ అయితే కంప్లీట్ గా ఇప్పుడు మారిపోయింది. అండ్ చాలా పెద్ద లాంగ్ అటాక్స్ అయితే వేస్తున్నాడు, కనీసం తన దరిదాపుల్లో కూడా మనల్ని ఎవ్వరిని రానివ్వట్లేదు. అండ్ అంతేకాకుండా తన అటాక్ రేంజ్ తో పాటు అటాక్ ఫోర్స్ కూడా అయితే చాలా పెరిగిపోయింది అని చెప్పి అంటారు. వాళ్ళిద్దరైతే డాజ్ చేస్తూ ఉంటారు. అండ్ దాంతో పాటు వీళ్ళు అనుకుంటారు తన అటాక్సే కాదు తన స్పీడ్ కూడా చాలా ఇంక్రీజ్ అయింది, అసలు ఎక్కడి నుంచి వచ్చాడు ఇంత పెద్ద మాన్స్టర్ అని చెప్పి వాళ్ళిద్దరైతే ఫీల్ అవుతూ ఉంటారు. అండ్ వీళ్ళు ఇట్లా ఆలోచిస్తూ ఉండగానే కుకుషిబో మాత్రం ఎక్కడ తగ్గకుండా అటాక్స్ అయితే చేస్తూనే ఉంటాడు, మూన్ బ్రీతింగ్ లో చాలా ఫార్మ్స్ యూస్ చేస్తూ. అండ్ తర్వాత చేసిన అటాక్ అయితే సనామి బ్యాక్ అయితే కట్ అవుతుంది. అండ్ ఆ అటాక్ అయిన వెంటనే గియోమి అయితే సనామి మీదకి హెల్ప్ చేయడానికి అయితే వద్దాం అనుకుంటాడు, బట్ సనామి గట్టిగా అరుస్తాడు, నా గురించి పట్టించుకోకుండా మీరు అటాక్ చేయండి అని చెప్పి. బట్ అదే టైంలో ఫుకుషిబా అయితే ఇంకో అటాక్ ని డైరెక్ట్ సనామి మీదకి అయితే వేస్తాడు. అండ్ ఆ సనామి దాన్ని చూసి అట్లాగే షాక్ అయిపోయి ఉండిపోతాడు. బట్ అదే కరెక్ట్ టైంలో మనకి మిచిరో వచ్చి సనామిని లాక్కొని పిక్కకైతే ఎగిరిపోతాడు. అట్లా ఎగిరి, మీరు మీ టూ హ్యాండ్స్ తో కత్తినైతే ఇంకా పట్టుకోగలరు కదా, సో మీరు అప్పుడే చచ్చిపోవడానికి వీల్లేదని చెప్పి సనామితో అయితే అంటాడు మిచిరో. అండ్ ఈ బ్యాటిల్ అంతా పక్క నుంచి గెన్యా అయితే చూస్తూ ఉంటాడు. అండ్ అట్లా చూస్తూ పానిక్ అయిపోతాడు అనమాట కంప్లీట్ గా, నేనేమైనా యూస్ఫుల్ గా ఉన్నానా ఇక్కడ, అసలు నేను హెల్ప్ చేయగలనా, ఒకవేళ నేను హెల్ప్ చేయడానికి ట్రై చేస్తే మళ్ళీ నన్ను కనిపెట్టేసి నన్ను మళ్ళీ రెండు ముక్కలుగా చేసేస్తాడేమో కుకుషిబా అని చెప్పి తనలో తానైతే భయపడిపోతూ యాంగ్జైటీగా ఫీల్ అయిపోతూ కనీసం కదలలేని స్టేట్ కి అయితే వెళ్ళిపోతాడు గెన్యా. అండ్ ఒకవేళ నేను కదిలి వెళ్ళినా గానీ అక్కడ హెల్ప్ చేయకుండా వాళ్ళందరికీ ఒక బర్డెన్ లా మారితే ఏమైపోతుంది, ఇప్పుడు ఫైట్ చేసే వాళ్ళు కూడా కనీసం ఫైట్ చేయలేరు నేను ఉండడం వల్ల అని చెప్పి. అండ్ అప్పుడు టాంజిరో చెప్పిన మాటలైతే గుర్తొస్తూ ఉంటాయి, నువ్వు వీక్ గా ఉన్నావు అని చెప్పి ఎప్పుడు బాధపడబాక, ఎందుకంటే నీ ముందు స్ట్రాంగెస్ట్ ఎనిమీస్ నిన్ను వీక్ గా చూసారంటే వాళ్ళు నిన్ను కంప్లీట్ గా ఇగ్నోర్ చేస్తారు, నువ్వు దాన్నే ఛాన్స్ గా తీసుకొని వాళ్ళు ఊహించినంత స్ట్రాంగ్ అటాక్ వేసావంటే కంప్లీట్ గా వాళ్ళు దాన్ని ఇగ్నోర్ చేస్తారు, కాబట్టి ఆ అటాక్ ని డాజ్ చేయడానికి కూడా ట్రై చేయరు. బట్ అదే టైంలో ఆ అటాక్ వాళ్ళని హిట్ అయినప్పుడు తెలుస్తుంది నువ్వు ఎంత స్ట్రాంగ్ గా చేంజ్ అయ్యావు, ఎంత మంచిగా ఎవల్యూషన్ అయ్యావు అని చెప్పి. సో నువ్వు ఎప్పుడు వీక్ గా ఉన్నందుకు బాధపడకు, దాన్ని ఒక ఆపర్చునిటీగా తీసుకో అని చెప్పి టాంజిరో చెప్పిన మాటలైతే గెన్యా గుర్తు తెచ్చుకుంటాడు. గుర్తు తెచ్చుకొని తన పక్కన పెట్టుకున్న కుకుషిబో కటానానైతే తీసుకొని కంప్లీట్ గా తినేస్తాడు. అండ్ అక్కడ నుంచి మనకి సీన్ షిఫ్ట్ అయ్యి మళ్ళీ గియోమి దగ్గరికి అయితే వెళ్తుంది. గియోమి ఒక అటాక్ చేద్దాం అని చెప్పి రాక్ బ్రీతింగ్ ఫిఫ్త్ ఫార్మ్ అనే లోపే మళ్ళీ కుకుషిబో దాన్ని అటాక్ కనీసం ఫినిష్ కూడా చేయనివ్వకుండా మీదకైతే అటాక్స్ చేస్తూనే ఉంటాడు. అండ్ ఈసారి మూన్ బ్రీతింగ్ 17th ఫార్మ్ అంటాడు, దాన్ని చూసైతే గియోమి కంప్లీట్ గా బెత్తరపోతాడు, అసలు ఈ మూన్ బ్రీతింగ్ లో ఎన్ని అటాక్స్ ఉన్నాయి, నువ్వు ఎన్ని ఫార్మ్స్ ని క్రియేట్ చేసావు దీనిలో అని చెప్పి గియోమి అయితే షాక్ అయిపోతాడు. అండ్ అట్లా షాక్ అయిపోయి అసలు మేము అటాక్ చేస్తున్నప్పుడు దాన్ని కరెక్ట్ గా ఎట్లా ప్రిడిక్ట్ చేయగలుగుతున్నాడు తను, హ్యూమన్స్ చేసే ప్రతిదీ డేమన్స్ చేయగలరు అండ్ డేమన్స్ చేసే ప్రతిదీ హ్యూమన్స్ చేయగలరు, సో దానికి దీనికి డిఫరెన్స్ ఏముందంటే హ్యూమన్స్ డేమన్స్ లాగా రీజనరేట్ అవ్వలేరు, అదే డేమన్స్ సైడ్ వచ్చేసరికి డేమన్స్ హ్యూమన్స్ లాగా మార్నింగ్ టైం అయితే బయట తిరగలేరు. సో వాళ్ళిద్దరు కొన్ని డిసడ్వాంటేజెస్ కాకుండా మిగతా అంతా అయితే వాళ్ళు ఈక్వల్ గానే ఉంటారు, ఎందుకంటే హ్యూమన్స్ బ్రీతింగ్ స్టైల్స్ యూజ్ చేసి డేమన్స్ ఎంత స్ట్రాంగ్ అంత స్ట్రాంగ్ అయితే కన్వర్ట్ అవ్వగలరు. బట్ నేను ఇక్కడ ఏం ల్యాక్ అవుతున్నానని చెప్పి గియోమి అయితే కంప్లీట్ గా ఆలోచిస్తూ ఆ అటాక్స్ అన్నిటిని అయితే డిఫెండ్ చేస్తూ డాజ్ చేస్తూ ఉంటాడనమాట. అండ్ అట్లా డీప్ గా ఆలోచిస్తూ ఉండి ఒక్కసారిగా ట్యాప్ అవుతాడు, ఎందుకంటే ఒక్కసారిగా మనకి కుకుషిబో యొక్క బాడీలో ఉన్న ఆర్గాన్స్
తన మజిల్స్, తన నర్వస్ సిస్టమ్ అంతా అయితే గియోమికి ఒక్కసారిగా స్నాప్ అయ్యి కళ్ళలో అయితే కనిపిస్తుంది. ఒక్క నిమిషం గియోమి ఏం అర్థం కాదు. ఇదేంటి నాకేమవుతుంది? నేను ప్రతి దాన్ని క్లియర్ గా చూడగలుగుతున్నాను. అదంతా నాకు ఒక ఇమేజ్ లాగా కనిపిస్తుంది అని చెప్పి గియోమి అయితే అంటాడు. అండ్ అని కుకుషిబో చేసిన అటాక్ ని కంప్లీట్ గా అయితే డాడ్జ్ చేసేస్తాడు. అండ్ అట్లా జరిగిన తర్వాత మిచిరో అయితే ఆలోచిస్తూ ఉంటాడు. నాకు ఒక హ్యాండ్ అంతా కట్ అయిపోయింది. బ్లీడింగ్ కూడా ఇంకా కంప్లీట్ గా ఆగలేదు. నేను ఎప్పుడు పడిపోతానో నాకే తెలీదు. సో వీలైనంత తొందరగా అటాక్ రేంజ్ లోకి అయితే వెళ్ళి కుకుషిబోని అయితే డ్యామేజ్ చేయాలి. ఆ చిన్న టైం ఇస్తే చాలు సనామిసాన్ అండ్ గియోమిసాన్ అయితే కుకుషిబోని డిఫీట్ చేయడానికి ఛాన్స్ అవుతుంది. సో ఇంకా లేట్ చేయకుండా కంప్లీట్ గా తన మీదకైతే అటాక్ చేయాలని చెప్పి మిచిరో అయితే అనుకుంటాడు. అండ్ అదే టైంలో గియోమి అయితే ఒక ప్లాన్ చేసి ముగ్గురు ఒకేసారి అటాక్ చేద్దామని గట్టిగా అయితే అరుస్తాడు. అండ్ అరిచిన వెంటనే వాళ్ళు ముగ్గురు అయితే ఒకే సింక్రనైజ్డ్ అటాక్ గా ఒకేసారి కుకుషిబో మీదకైతే వెళ్తారు. అండ్ దాన్ని కుకుషిబో అయితే సింపుల్ గా కనిపెట్టేసి, ఓకే మీకు ఇప్పుడున్న బెస్ట్ ప్లాన్ ముగ్గురు ఒకేసారి నా మీదకి అటాక్ చేయడం కదా, సో మంచి ప్లాన్ వేశారు. కానీ అది నా దగ్గర వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే నేను ఆ ప్లాన్ ని నాకు అనుకూలంగా మార్చుకొని ముగ్గురిని ఒకేసారి చంపేస్తా అని చెప్పి అంటాడు. అండ్ దాన్నే ఛాన్స్ గా తీసుకొని కుకుషిబో అయితే ముగ్గురు మీదకి కలిపి ఒక పెద్ద అటాక్ ని అయితే చేస్తాడు. అండ్ ఆ అటాక్ ని మిచిరో అయితే ఆ పుష్ చేసుకుంటూ అటాక్ రేంజ్ లోకి అయితే వెళ్దాం అని చెప్పి ఆ అటాక్స్ మధ్యలో నుంచి అయితే తీసుకెళ్తూ వెళ్తుంటాడు. అండ్ అట్లాగే సనామి కూడా ఆ అటాక్స్ ఓవర్లాప్ అయ్యే ప్లేస్ లో అయితే నుంచొని జంప్ చేసుకుంటూ ఆ లోపలికి వెళ్తే వెళ్ళడానికి ట్రై చేస్తాడు. అండ్ కరెక్ట్ గా అదే టైంలో కుకుషిబో కటానా ట్రాజెక్టరీ అయితే మార్చేస్తూ గియోమి అయితే ఒక అటాక్ చేస్తాడు. ఆ అటాక్ తన చైన్ తోనో తన యాక్స్ తోనో కాదు, ఒక చిన్న మెటల్ బాల్ తో అయితే చేస్తాడు. అండ్ ఆ మెటల్ బాల్ వచ్చి కుకుషిబో హ్యాండ్ కి అయితే తగిలి కటానాని పక్కకైతే తిప్పేస్తుంది. అండ్ ఆ స్ప్లిట్ సెకండ్ ని యూజ్ చేసుకొని మన సనామి అయితే ఒక అటాక్ అయితే చేస్తాడు. అండ్ చేసిన వెంటనే ఇంకో సైడ్ నుంచి గియోమి తన హ్యాండ్ అయితే రిప్ చేసేస్తాడు. అండ్ కరెక్ట్ గా అదే టైం చూసుకొని మిచిరో డైరెక్ట్ గా తన హార్ట్ లోపల నుంచి అయితే కటానాని దింపేస్తాడు. అండ్ దింపేసి ఈసారి నిన్ను వదిలేదో లేదని చెప్పి మిచిరో అయితే అంటాడు. అండ్ ఒక్కసారిగా కుకుషిబోకి అయితే ఏం అర్థం కాదు. ఏంటి వీళ్ళు ముగ్గురు అంత సింక్రనైజ్డ్ గా నన్ను అటాక్ చేసి నా దగ్గరికి అయితే వచ్చేసారు, నా అటాక్ రేంజ్ ని కూడా దాటుకొని అసలు ఏం చేస్తున్నారు, సేమ్ నేను చూసినట్టే వీళ్ళు కూడా వరల్డ్ ని చూస్తున్నారు ఏంటని చెప్పి ఒక్క నిమిషం అయితే షాక్ అయిపోతాడు. అండ్ గియోమి అయితే కంప్లీట్ గా తన బ్లడ్ ఫ్లో ని అండ్ తన ప్రతి ఆర్గాన్ ని అయితే మజిల్ ని అయితే మ్యానిపులేట్ చేసుకొని నాకు తెలియకుండా అయితే అటాక్ చేస్తున్నాడు. సో నేను అందుకే ఇందాక ఆ బాల్ ని కూడా కనిపెట్టలేకపోయాను. సో వీళ్ళకి నేను వరల్డ్ మొత్తాన్ని ఎట్లా చూస్తున్నానో అర్థమైపోయిందా ఏంటని చెప్పి కుకుషిబో అయితే ఆలోచిస్తూ ఉంటాడు. అండ్ కరెక్ట్ గా అదే టైంలో గియోమి అండ్ సనామి ఇద్దరు అయితే అటాక్ చేయడానికి ట్రై చేస్తారు. అండ్ వాళ్ళిద్దరి మీదకి అయితే మళ్ళీ కుకుషిబో కటానా లేపి వేసేద్దామని చెప్పి అయితే చూస్తాడు. బట్ కరెక్ట్ గా సేమ్ టైంలో గెన్యా అయితే తన గన్ తీసి కుకుషిబో మీదకి అయితే కాలుస్తాడు. అండ్ ఆ గన్ మొత్తం ఆర్గానిక్ గన్ లాగా అయితే ఉంటుంది. ఆ ఆర్గానిక్ గన్ కూడా కుకుషిబో కటానా యొక్క ఐస్ ఉంటాయి కదా, సేమ్ ఆ ఐస్ తో అయితే ఫామ్ అయి ఉంటుంది. అండ్ గెన్యా తన డేమన్ ఫామ్ లోకి వెళ్ళి ఆ గన్ యూస్ చేసి కుకుషిబో మీదకైతే ఫైర్ చేస్తాడు. అండ్ కుకుషిబో వాటిలో కొన్నిటిని అయితే డాడ్జ్ చేయడానికి సింపుల్ గా ఒక స్లైస్ అయితే చేయడానికి ట్రై చేస్తాడు. బట్ ఆ బుల్లెట్స్ అన్ని అయితే మల్టిపుల్ గా వచ్చి కుకుషిబో బాడీ లోపలికి అయితే తగులుతాయి. అండ్ అట్లా తగిలిన వెంటనే కుకుషిబో చూస్తాడు గెన్యాని చూసి, ఓకే ఇందాక నా కటానాలో నుంచి ఇరిగిపోయిన ముక్కని కన్జ్యూమ్ చేసి నువ్వు నా పవర్స్ అయితే యూజ్ చేయగలుగుతున్నావు అని చెప్పి అంటాడు. అన్న తర్వాత వెంటనే ఆ బ్లడ్ డెమన్ ఆర్ట్ అయితే యాక్టివేట్ అయ్యి తన బాడీలో దిగిన బుల్లెట్స్ లోపల నుంచి అయితే ట్రీస్ అయితే ఫామ్ అవుతాయి. అవన్నీ కంప్లీట్ గా తన్ని చుట్టేసి అసలు కదలకుండా ఫ్రీజ్ అయిపోయేలా చేస్తాయి. అండ్ ఆ అటాక్ లో మిచిరో కూడా అయితే చిక్కుకుపోయి అదే ప్లేస్ లో అయితే ఉండిపోతాడు. అండ్ కరెక్ట్ గా దీన్నైతే ఛాన్స్ గా తీసుకొని గియోమి అండ్ సనామి అయితే అటాక్ చేయడానికి అయితే మీదకి వెళ్ళిపోతారు. అండ్ ఇదంతా చూసి కుకుషిబో అయితే ఆలోచించుకుంటూ ఉంటాడనమాట. అసలు ఏంటి ఇదంతా, ఇదంతా నాకు చాలా నాస్టాలజిక్ గా ఉంది. నన్ను కదలనివ్వకుండా చేసి నా మీదకి అటాక్ చేస్తున్నారు ఈ డీమన్ స్లేయర్స్, అసలు ఇదేం ఫీలింగ్ అని చెప్పి ఒక్క నిమిషం అయితే ఫ్లాష్ బ్యాక్ లోకి అయితే వెళ్తాడు. అండ్ కుకుషిబో అయితే డీమన్ గా మారిపోయిన తర్వాత సీన్ అయితే వస్తుంది. అండ్ అక్కడ తను నార్మల్ గా నడుచుకుంటూ వెళ్తుంటే తన ముందైతే ఒక ఓల్డ్ మ్యాన్ అయితే కనిపిస్తాడు. అండ్ అక్కడ మనకు కనిపించే మ్యాన్ ఎవరో కాదు, యోరియిచి అన్నమాట. ఈ స్టోరీ అంతా మనకి కుకుషిబో నరేషన్ లో అయితే తెలుస్తూ ఉంటది. ఎందుకంటే ఇదంతా తన ఫ్లాష్ బ్యాక్ లో కనిపిస్తూ ఉంటది కాబట్టి.
ఒక 300 ఇయర్స్ క్రితం నేను కలిసిన ఒక మెంబర్ అయితే గుర్తు చేసుకుంటున్నాను. అండ్ తను ఎవరో కాదు, నా బ్రదర్ యోరియిచి అని అయితే ఆ నరేషన్ లో అయితే వస్తుంది. అండ్ వచ్చి, నువ్వు మాత్రం ఎందుకు ఇట్లా స్పెషల్ గా ఉన్నావు, నువ్వెందుకు ఇంత గాడ్ గిఫ్టెడ్ గా ఉన్నావు, నీకెందుకు ఇట్లా నేచర్ ప్రతి దానిలోనూ హెల్ప్ చేస్తుంది, నువ్వు మార్క్ ని అవేకన్ చేసిన తర్వాత కూడా 25 ఇయర్స్ కి చనిపోకుండా ఇన్ని ఇయర్స్ అయితే ఎట్లా బతికావు, ఇది ఆల్మోస్ట్ మనకి 60 ఇయర్స్ అయిపోతుంది మన ఇద్దరం విడిపోయి, నేను డేమన్ గా మారి. నువ్వు ఇప్పటికే నాకు తెలిసి 80 to 85 ఇయర్స్ బతుకుంటావు. 85 ఇయర్స్ వచ్చినా గానీ మార్క్ అవేకెన్ చేసి నువ్వు ఎట్లా బతుకున్నావు, నీకు ఎందుకని నేచర్ అండ్ గాడ్స్ అందరూ ఎట్లా హెల్ప్ చేస్తున్నారని చెప్పి చాలా ఫ్రస్ట్రేటెడ్ అయితే అయిపోతాడు కుకుషిబో. అండ్ అక్కడ చూసి కుకుషిబో అయితే షాక్ అయిపోతాడు, ఎందుకంటే అవతల యోరియిచి అయితే ఏడుస్తూ ఉంటాడు, మై ఎల్డర్ బ్రదర్ అని చెప్పి ఏడుస్తూ ఉంటాడు. అండ్ కుకుషిబో ఒక్క నిమిషంగా అట్లా చూస్తూ స్టిల్ గా ఫ్రీజ్ అయిపోయి అయితే ఉంటాడు. ఎందుకంటే యోరియిచిని స్టార్టింగ్ పుట్టినప్పటి నుంచి చూస్తూ ఉన్నాడు కదా, తను ఎప్పుడు అయితే ఎమోషన్స్ ని బయట చూపించేవాడు కాదు, కనీసం నవ్వేవాడు కాదు, ఏడ్చేవాడు కాదు, కోప్పడేవాడు కాదు, చాలా కామ్ గా క్లీన్ గా నార్మల్ గా అయితే ఉండేవాడు. కానీ అట్లాంటి పర్సన్ కూడా ఏడుస్తున్నాడంటే ఏంట్రా ఏం జరిగిందని చెప్పి కుక్షిబ్ అయితే షాక్ అయిపోతాడు. బట్ యోరియిచి ఎందుకు ఏడ్చాడంటే, నువ్వు డేమన్ గా మారావు అండ్ డేమన్ గా మారి నాకెందుకు ఎదురయ్యావు, ఎదురు పడితే కన్ఫామ్ గా చంపకుండా వదలనని చెప్పి ఏడుస్తూ అంత ఓల్డ్ ఏజ్ లో కూడా తన కట్టానని అయితే తీసి స్టాండ్స్ పెడతాడు. అండ్ ఆ స్టాండ్స్ కూడా పర్ఫెక్ట్ గా పెడతాడు. అండ్ ఆ స్టాండ్స్ పెట్టి కుకుషిబో కనీసం రియలైజ్ అయ్యే లోపే తన నెక్ ని అయితే కట్ చేసేసి అవతల సైడ్ కి అయితే వెళ్ళిపోయి నుంచుంటాడు. అండ్ ఆ దెబ్బకి కుకుషిబోకి అయితే ఏం అర్థం కాదు, ఏంటి ఇప్పుడు నువ్వు కనీసం 80 ఇయర్స్ అయి ఉంటావు, 8 ఇయర్స్ అయి కూడా నీ ఫిజికల్ స్ట్రెంగ్త్ ని గానీ, నీ టెక్నిక్ లో గానీ, నీ స్పీడ్ లో గానీ కనీసం కొంచెం కూడా డిఫరెన్సే లేదు. నేను అప్పుడు నీతో ఎట్లా ఫైట్ చేశానో, అప్పుడు నిన్ను ఎట్లా చూసానో, ఇంత ఓల్డ్ ఏజ్ వచ్చిన తర్వాత కూడా నీ టెక్నిక్ గానీ, నీ బ్రీతింగ్ స్టైల్ గానీ అదే ప్రైమ్ లో ఉన్నట్టే ఉన్నాయి. నీ ప్రైమ్ వదిలేసి నువ్వు 60 ఇయర్స్ అవుతుంది, అయినా గానీ నువ్వు ఇంత పర్ఫెక్ట్ గా ఎట్లా ఉన్నావు అని చెప్పి ఆలోచించి కంప్లీట్ గా రేజ్ గా అయితే అయిపోయి, ఎందుకని నీకు ప్రతిసారి అందరూ ఇట్లా హెల్ప్ చేస్తున్నారు, ఈ నేచర్ నీకు ఎందుకు ఇట్లా హెల్ప్ చేస్తుంది అని చెప్పి కంప్లీట్ కోపంలో అయితే రివర్స్ తిరిగి అటాక్ చేయడానికి అయితే ట్రై చేస్తాడు. బట్ తిరిగి చూసేసరికి నెక్స్ట్ అటాక్ అయితే కుకుషిబో మీదకి రాదు, ఎందుకంటే యోరియిచి అక్కడే చనిపోతాడు. అట్లా నుంచొని కటానా పట్టుకొని అట్లా స్టిల్ లో ఉండిపోయి అయితే చనిపోతాడు. అండ్ నువ్వు ఇట్లా ఉన్నావు కాబట్టి నాకు ఎంత ఇరిటేషన్ వస్తుంది, నువ్వు చనిపోయినప్పుడు కూడా కింద పడిపోవా అని చెప్పి చాలా ఫ్రస్ట్రేటెడ్ అయితే అయిపోతాడు కుకుషిబో. నేను నా లైఫ్ మొత్తాన్ని ఇచ్చేసి ఒక డేమన్ లా మారి నా టెక్నిక్ ని, నా బాడీని ఇంత స్ట్రాంగ్ గా మార్చుకున్నాను, కానీ నువ్వు కంప్లీట్ గా నాకు ఆపోజిట్ గా ఉన్నావు. హ్యూమన్ గా 80 ఇయర్స్ లైఫ్ అంతా బతికావు, బతికి ఇప్పుడు చనిపోతూ కూడా నన్ను గెలవనివ్వా అని చెప్పి చాలా ఫ్రస్ట్రేటెడ్ అయితే అయిపోతాడు కుకుషిబో. అండ్ నా ఫ్రస్ట్రేషన్ అంతా గట్టిగా అరుచుకుంటూ ఇప్పుడు ప్రెసెంట్ వరల్డ్ లోకి అయితే వచ్చి గట్టిగా అరిచి పెద్ద అటాక్ అయితే చేస్తాడు. కంప్లీట్ బాడీ చుట్టూ నుంచి అయితే అన్ని సైడ్స్ కి అటాక్ అయితే వస్తుంది. అండ్ వచ్చి వీళ్ళందరిని అయితే కట్ చేసేస్తుంది. మిచ్చిరు అయితే సగానికి కట్టేపోతాడు, సనామి అయితే దూరంగా ఎగిరిపోతాడు, అండ్ గియోమి అయితే జస్ట్ మిస్ తో కట్స్ అయితే తప్పించుకుంటాడు. అండ్ అదే టైంలో గెన్యా అయితే ఈసారి సగానికి కట్టయిపోతాడు, అడ్డంగా కాదు నిలువుగా కట్టయిపోతాడు ఈసారి. అండ్ కట్ అయిపోయి కుకుషిబోని చూస్తే తన బాడీ లోపల నుంచి ప్రతి దగ్గర నుంచి అయితే కటానాస్ అయితే వచ్చేసి ఉంటాయి. అండ్ అట్లా కుండి ఆ ప్రతి కటానా నుంచి అయితే కుకుషిబో అటాక్ చేయగలడు. అండ్ అది చూసి వీళ్ళందరూ అయితే షాక్ అయిపోతారు. అండ్ మిచ్చిరో కంప్లీట్ గా దగ్గరగా ఉండడం వల్ల ఆ అటాక్ వల్ల మిచ్చిరో అయితే సగానికి కట్ అయిపోతాడు అడ్డంగా, తన కాళ్ళు అండ్ తన బాడీ అయితే విడివిడిగా అయిపోతాయి. అండ్ మిచ్చిరో అయినా గానీ ఆగకుండా ఆ కత్తిని అయితే వదలకుండా అట్లాగే ఉంచి పట్టుకుంటాడు అనమాట, ఎందుకంటే కత్తిని తాడుతో కట్టేసుకున్నారు కదా ఇందాక క్లాత్ పెట్టి, సో ఆ కటానాన్ని అయితే వదలకుండా గుచ్చేసి అట్లాగే ఉంచుతాడు. అండ్ నిలువుగా సగానికి కట్టయిపోయిన గెన్యా అయితే ఆలోచిస్తూ ఉంటాడు, ఇప్పుడు చచ్చిపోయానంటే కన్ఫామ్ గా వాళ్ళిద్దరిని కుకుషిబో చెప్పేస్తాడు అండ్ నా బ్రదర్ ని చంపేస్తాడు, వాళ్ళందరి కష్టం అయితే వృధా అయిపోతుందని చెప్పి ఆ బ్లింక్ ఆఫ్ డెత్ లో ఉండి కూడా తనైతే హెల్ప్ చేయడానికి అయితే ట్రై చేస్తాడు. అండ్ మిచ్చిరో కూడా తను సగానికి కట్ అయిపోయినా గానీ వదలకుండా కటానాని అయితే ఇంకా లోపలికి గుచ్చేస్తూ ఉంటాడు. నేను చనిపోయే వరకు నిన్నైతే వదలనని చెప్పి కుకుషిబో లోపలికైతే ఇంకా కటానాను దించుతాడు. అండ్ అట్లా దించేసేసరికి లోపల ఉన్న కటానా అయితే రెడ్ కటానాగా టర్న్ అవుతుంది. అండ్ దాన్ని చూసి కుకుషిబో అయితే షాక్ అయిపోతాడు, ఏంటి రెడ్ బ్లేడా అని చెప్పి. అండ్ ఒక్క నిమిషం తన మీదకైతే అటాక్ చేసి కట్ చేద్దాం అనుకునేసరికి ఈ లోపలే
సనామి అయితే వచ్చి తన నెక్ మీద అయితే అటాక్ చేస్తాడు. బట్ ఆ అటాక్ అయితే కంప్లీట్ గా నలిఫై అయిపోతుంది. కనీసం లోపలికి కట్టు కూడా అవ్వదు. అండ్ సేమ్ అదే టైంలో కుకుషిబో అయితే అటాక్ చేయడానికి మళ్ళీ ట్రై చేస్తాడు. బట్ ఈసారి కుకుషిబో అటాక్ చేసే లోపే గెన్యా బ్లడ్ డెమన్ ఆర్ట్ అయితే యాక్టివేట్ చేస్తాడు. అండ్ తను యాక్టివేట్ చేసిన వెంటనే తన షోల్డర్ నుంచి ఒక ట్రీ అయితే వచ్చి తనైతే కట్టుబడేస్తుంది. అండ్ ఆ చిన్న టైంలోనే గియోమి వచ్చి అటాక్ చేసేస్తాడు తన ఐరన్ బాల్ తో కరెక్ట్ గా కుకుషిబో హెడ్ మీదకైతే. బట్ కుకుషిబో కరెక్ట్ గా అది తగిలే టైంలో హెడ్ ని అయితే కిందకు ఉంచేస్తాడు. అండ్ గియోమి అయితే వదలకుండా కుకుషిబో నెక్ మీద అయితే అది తగులుతుంది. అండ్ దానికైతే గట్టిగా అరుస్తాడు. బట్ ఇంకో సైడ్ చైన్ వైపు అయితే యాక్స్ ఉంటుంది కదా, ఆ యాక్స్ కింద నుంచి అయితే పైకి వస్తుంది. అండ్ పైన నుంచి బాల్ కిందకి తన హెడ్ ని తోస్తుంటే బట్ దాన్నంతా అయితే రెసిస్ట్ చేసుకుంటూ కుకుషిబో అయితే అట్లా ఉండేసరికి కరెక్ట్ గా అదే టైంలో అండ్ నా బ్లింక్ ఆఫ్ డెత్ టైంలో అయితే కుకుషిబో ఆలోచిస్తూ ఉంటాడు. ఈ ట్రీ అనేది నా లోపల జనరేట్ అవుతూ గ్రో అవుతూ ఉండడం వల్ల నా బాడీ అయితే ఫుల్ గా కంప్లీట్ గా ఫ్రీగా కదలలేకపోతుంది. అండ్ అంతేకాకుండా ఆ రెడ్ బ్లేడ్ అది కంప్లీట్ గా యోరీచి యొక్క బ్లేడ్ లాగా అయితే ఉంది. అసలు ఏం జరుగుతుంది యోరీచి అని చెప్పి బ్రెయిన్ లో అయితే ఆలోచిస్తూ ఉంటాడు కుక్షిబో. అండ్ అట్లా ఆలోచిస్తూ వాళ్ళ కాన్వర్సేషన్ లోకి అయితే వెళ్తాడు. అండ్ వాళ్ళిద్దరు కాన్వర్సేషన్ లో ఏం జరుగుతుందంటే కుక్షిబో యోరీచిని అయితే అడుగుతాడు, ఇప్పుడు మనం ఎంత కష్టపడి కంప్లీట్ పర్ఫెక్షన్ చేసిన ఈ టెక్నిక్స్ అన్ని ప్రపంచం నుంచి డిసపియర్ అయిపోతాయి, ఎందుకంటే మనం అన్ని రోజులు బతకలేం అని చెప్పి కుకుషిబో అయితే యోరీచికి చెప్తూ ఉంటాడు. బట్ యోరీచి అయితే లేదు, అట్లా ఏం జరగదు, ఎందుకంటే మనం ఈ వాస్ట్ హ్యూమానిటీ మొత్తంలో చిన్న ఫ్రాగ్మెంట్స్ మాత్రమే, మన టెక్నిక్స్ ఇవన్నీ కంప్లీట్ గా డిసపియర్ అయిపోవచ్చు. అండ్ వాటిని సర్పాస్ చేసే మెంబర్స్ కూడా ఆల్రెడీ పుట్టి ఉండొచ్చు, వాళ్ళు ఈ మూమెంట్ లో ఒక చిన్న బేబీ అయి ఉండొచ్చు. ఎందుకంటే మనం మాత్రమే ఈ వరల్డ్ మొత్తంలో ఈ టెక్నిక్ యూజ్ చేసే వాళ్ళం కాదు, మనల్ని సర్పాస్ చేసే వాళ్ళు కంప్లీట్ గా ఎవరో ఒకరు ఫ్యూచర్ లో వస్తూనే ఉంటారు. అండ్ వాళ్ళ దగ్గర మనం కంప్లీట్ గా ఓడిపోవాల్సి వస్తుంది. సో నువ్వు దాని గురించి అంత ఆలోచించకుండా కంప్లీట్ జర్నీని అయితే ఎంజాయ్ చేస్తూ లాస్ట్ డెత్ దాకా అయితే పీస్ఫుల్ గా ఉండడమే మంచిదని చెప్పి యోరీచి చెప్పిన మాటలు అయితే కుకుషిబోకి గుర్తొస్తాయి. అండ్ అదంతా గుర్తొచ్చి ఇదే నా టైమా అని చెప్పి కుకుషిబో ఫీల్ అయ్యేసరికి కరెక్ట్ గా అదే టైంలో సనామి అయితే అరుచుకుంటూ కరెక్ట్ గా గియోమి యొక్క ఐరన్ బాల్ మీద అయితే కటానాతో గట్టిగా కొడతాడు. అండ్ వాళ్ళిద్దరు కటానాసు అండ్ గియోమి యొక్క ఐరన్ బాల్ టచ్ అయిన వెంటనే ఆ రెండు రెడ్ బ్లేడ్స్ కి అయితే మారతాయి. అండ్ దాన్ని చూసి మిచిరు అయితే షాక్ అయిపోతాడు. ఓకే, టూ బ్లేడ్స్ అట్లా కొలైడ్ అయ్యి క్లాష్ అయినప్పుడు ఆ వెపన్స్ రెడ్ బ్లేడ్ గా మారుతున్నాయా, అందుకనే నా బ్లేడ్ లోపల కుకిషిబో యొక్క బ్లేడ్స్ బాడీ లోపల నుంచి వచ్చినాయి కదా, వాటిని కొలైడ్ అయినప్పుడు నా బ్లేడ్ కూడా రెడ్ బ్లేడ్ గా మారింది అని చెప్పి మిచిరు అయితే రియలైజ్ అవుతాడు. ఓకే, నన్ను సర్పాస్ చేసిన జనరేషన్ మీరే అన్నమాట, నన్ను దాటి పైకి క్లైమ్ చేస్తారనమాట అని చెప్పి మనసులో అయితే అనుకుంటాడు. అండ్ కరెక్ట్ గా అదే టైంలో గియోమి యొక్క బాల్ ని సనామి కటానాతో కిందకు తోసాడు కదా, అండ్ అలాగే కింద నుంచి అయితే పైకి గియోమి యొక్క యాక్స్ అయితే స్లైడ్ అవుతుంది. అండ్ కరెక్ట్ గా అదే టైంలో హెడ్ కిందకు తోసి యాక్స్ అయితే నెక్ నుంచి కట్ చేసుకుంటూ పైకి వస్తుంది. కరెక్ట్ గా అదే టైంలో కుకుషిబో హెడ్ అయితే కట్ అయిపోతుంది. అండ్ ముగ్గురు కలిసి కుకుషిబోని అయితే డిఫీట్ చేస్తారు. సారీ, ముగ్గురు కాదు, నలుగురు కలిసి. అండ్ వాళ్ళ నలుగురు అయితే కంప్లీట్ గా వార్నౌట్ అయిపోయి కుకుషిబోని అయితే డిఫీట్ చేస్తారు. అండ్ ఇక్కడతో అయితే మనకి చాప్టర్ నెంబర్ 175 అయితే ఎండ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ చూడాలి కుకుషిబో ఇంకేమైనా ట్రిక్స్ ప్లే చేస్తాడా, లేకపోతే నిజంగానే కుకుషిబో చనిపోయాడా లేదా అన్నది మనకి నెక్స్ట్ చాప్టర్ లో అయితే తెలుస్తుంది. సో ఈ వీడియోకి అయితే ఇంతే. అండ్ ప్రీవియస్ గా ఈ ఛానల్లో వచ్చిన వీడియోస్ ఎవరైనా చూడకపోయింటే ఒకసారి వాటిని చెక్అవుట్ చేసేయండి. అండ్ అంతేకాకుండా వీక్లీ న్యూస్ ఎవరైనా చూడకపోతే అది కూడా చూసేసేయండి. అండ్ సోలో లెవెలింగ్ మూవీ కట్ అయితే నేను అప్లోడ్ చేశాను. సో సోలో లెవెలింగ్ నెక్స్ట్ వచ్చే మూవీ యొక్క స్టోరీ తెలుసుకోవాలనుకుంటే ఆ వీడియోని కూడా ఒకసారి చెక్అవుట్ చేసేయండి. అండ్ మర్చిపోకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ పక్కా ఛానల్ కి అయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. అరిగాతో.